హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసరికి స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఎందుకనంటే క్రాఫ్ట్వెల్ సీడ్స్ది దగ్గర దగ్గర 1:40 వస్తుంది. ప్రతి వెరైటీ మీరు లావులు కావాలనుకున్న, సన్నాలు తేజ కావాలనుకున్న, 341 అయినా, నెంబర్ 5 అయినా సరే, టమోటా అయినా సరే, బంతినార అయినా సరే, వాళ్ళది R&D ఫామ్ అనమాట. అక్కడ వాళ్ళు వేసి చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ సీడ్ తయారు చేయడానికి మనల్ని పిలిచారు. నేను ఒకరోజు వెళ్ళాను. ఎప్పుడంటే దగ్గర దగ్గర 4 days అవుతుంది అనుకుంటున్నా, నాకు తెలిసి వెళ్ళొచ్చు కూడా. మనము చేద్దామనుకుంటున్నా, అది అప్లోడ్ చేయడానికి టైం పట్టింది కొంచెం. అది 1:40 వస్తుంది. దయచేసి మీకు టైం ఉన్నప్పుడల్లా, నేను యాక్చువల్గా అయితే 4-5 భాగాలుగా పెడదాం అనుకున్నా, కానీ బాగుండదులేని ఉద్దేశంతో మీకు చూసుకోండి. ఎందుకంటే ప్రతి విషయాన్ని, తేజాలైనా సరే, పచ్చిమిరపకైనా సరే, లావులైనా సరే, ఆయన ఎండి గారు చాలా బాగా వివరించారు. ప్రతి దాని గురించి ఆయనకు నాకు తెలిసి 70-75 ఏళ్ళు ఉన్నా సరే చాలా బాగా చెప్పాడు. కాబట్టి అది ఖచ్చితంగా చూడండి, మీకు కూడా విషయం అనేది అర్థమవుతుంది. ప్రతి విషయాన్ని ఆయన చాలా వివరంగా, అసలు తెగులుకు తట్టుకునేది ఏంది, ఒకవేళ వాళ్ళ దగ్గర ఫెయిల్ అయిన వెరైటీ ఉన్నా సరే ఇది ఫెయిల్ అయిందండి అని చెప్పాడు. చాలా వరకు బాగా చెప్పాడు. దయచేసి చూడండి, ఖచ్చితంగా కంటెంట్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. 10 మందికి ఉపయోగపడేది కాబట్టి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి వీడియో. బంధు తేజాలు కనుకైతే ఉదాహరణ చెప్తున్నా, అది ఖచ్చితమని కాదు. తేజాలో కనుకైతే మీకు ఒక ఆడ మొక్కకి కరెక్ట్గా చేస్తే 100 గ్రాముల సీడ్ వస్తుందండి. గుర్తుపెట్టుకోండి. అంటే మీరు 250 మొక్కలు వేస్తే ఒక 20 నుంచి 25 కిలోల సీడ్ వస్తుంది. అది మిగతాది ఇంతకుముందు పాతది మీకు తెలుసు, 73 270, దాన్ని చాలామంది అది కూడా ఇంచుమించుగా అదే దిగుబడి వస్తుంది. ఇప్పుడు నెంబర్ 5 లాంటిది CMS అంటారు, అది కూడా చూపిస్తుంది. CMS అంటే ఏముంటుంది, దానికి కొంచెం దిగుబడులు ఎక్కువ వస్తాయి. ఇప్పుడు మేము కూడా అదే టెక్నాలజీలో ఎక్కువ హైబ్రిడ్ చేస్తాం. CMSలో ఏంటంటే మనం చేసిన హైబ్రిడ్ వేరే వాడు కాపీ కొట్టకుండా, అంటే దొంగతనం చేయకుండా ఒక రకంగా. ఇప్పుడు చాలామంది, అంటే మీకు తెలుసు, చాలామంది పోవటం, కొనకరావటం, నింపటం, అమ్మటం. కానీ మేము మటుకు అది కాదు. మొదటి నుంచి మా ఆడ సీడు మేమే, మా మగ సీడు మేమే తయారు చేసుకుంటాం. మార్చిలో రైతులు, మీలాంటి రైతులు ఉంటారు, వాళ్ళకి ఆడ మగ సప్లై చేస్తాం. వాళ్ళు సీడ్ మనకి క్రాస్ చేసి ఇచ్చినాక, ఇప్పుడు ఇదిగో ఈ నెల ఆఖరి నుంచి సీడ్ వచ్చినాక దాన్ని G1 అని పెడతాం. ఇంకొక ఫామ్ ఉంది, అక్కడ ఏం చేస్తామంటే మేము చట్ట ప్రకారం 400 మొక్కలు నాటుతామండి. 400 మొక్కలు నాటినప్పుడు 1966 చట్ట ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్దేశించిన ప్రమాణ ప్రకారం 100లో 5 మొక్కలు ఆడ మొక్కలు రావచ్చు. అంటే 400 మొక్కలు ఎన్ని రావచ్చు, 4×5 20 మొక్కలు రావచ్చు. 20 మొక్కల వరకు ఎలౌడ్ ఉంటుంది. ఎందుకంటే చట్టం ఇద్దరికి రక్షణ కల్పించాలి. విత్తనం ఉత్పత్తి చేసిన వాడికి ఉండాలి, కొనుక్కునేవాడికి ఉండాలి. తర్వాత జర్మినేషన్ కూడా కొన్ని ప్రమాణాలకి ఉన్నాయి. మనకి చిల్లీస్లో వచ్చి 60-65% మాత్రమే ప్రామాణికం. యాక్చువల్ ప్రామాణికం మొలక. అంటే మీరందరూ ఏమనుకుంటారు, కొనుక్కునేవాడు ఏమంటే నాకు 100 మొలవాలనుకుంటాడు, వీలైతే 120 మొలవాలనుకుంటాడు. కొంతమంది చెప్తారు, కానీ 100కి 100 మొలవాలి. కానీ ఏంటంటే చట్టం ఏంటంటే ఏది మన చేతుల్లో లేదు. మనం అందరం వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాం. ప్రతిదీ అత్యాశ కాకూడదు. ఆశ ఉండటం తప్పలేదు. 100 మొలవాలంటే చాలా కష్టం. అంటే దానికి అందరు రైతులు ఒక తీరుగా చేయరు కదండి. ఇప్పుడు మీరు వేస్తారు, వరి వేస్తారు, కొంతమంది దాంట్లో తాలు ఎక్కువ వచ్చింది, కొంతమంది దాంట్లో రాదు. కొంతమంది దాంట్లో అది వాతావరణం మీద ఉందండి. ప్రపంచంలో మీరు ఊహించలేని పని ఏదైనా ఉంది అంటే, ప్రిడిక్షన్ చేయలేని పని ఏదైనా ఉందంటే అది వ్యవసాయం ఒకటి. రేపు పొద్దున ఏం జరుగుద్దో, ఇంకొక గంటలో ఏం జరుగుతుందో మనం ఏం చెప్పలేం. మిగతా వాటిలో ఊహించుకోవచ్చు. అంటే వ్యవసాయం అండి, ఏదన్నా కానీ. కాబట్టి ఎందుకంటే మీకు ఇవన్నీ ఎందుకు చెప్తానంటే, ఇప్పుడు మీకు కొన్ని హైబ్రిడ్స్ ఇక్కడే ఉన్నాయి. ఈ లైన్లో వేసిన మొక్కలు మళ్ళీ పక్క లైన్లో వేసాం. అంటే ఇప్పుడు మీరంటే ప్యాకెట్, వాడేం ప్యాకెట్ ఇచ్చాడు, మేము ఒకటే చేసింది 4 కాయలు. 4 కాయల్లోనే ఇక్కడ కొన్ని మొక్కలు నాటి, అక్కడ కొన్ని మొక్కలు తేడా ఉంటుంది. అంటే చెప్తారు కదా, బుర్రలో ఇత్తనానికి భూమి మీద ఇత్తనానికి చాలా తేడా ఉంటుంది. మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, బుర్రలో పడ్డ ఇత్తనానికి, బుర్రలో ఉన్నదానికి భూమి మీద పడితే అంత వ్యత్యాసం ఉంటుంది. ఇవన్నీ మనకి తెలుసు. కానీ మనిషిని ఏంటంటే ఒక ఆశ మన ముఖాన్ని కమ్మేసి ఎదురు నుంచి ఏం దోచుకుందాం, ఏం లాక్కుందాం ముందు, తర్వాత దోచుకుందాం, ఇవన్నీ అలవాటు అయిపోయినాయి. సరే, చట్ట ప్రకారం ఉండేవాడు ఎప్పటికైనా గెలుస్తాడండి, నీతి నిజాయితీ ఎప్పటికో గెలుస్తాడు. కానీ మటుకు మేము ప్రతిదీ సిస్టమేటిక్గానే చేస్తున్నాం. ఎప్పుడు మా దాంట్లో ఇప్పటిదాకా దేవుడి దయచేసి రిమార్క్ లేదు. అంటే నేను 2 విషయాలు మీ అందరూ, పొరపాటు వేరు, తప్పు చేయరు. పొరపాటు ఎక్కడైనా జరగవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇది ఒక్క మనిషితో చేసే పని కాదు. ఎందుకంటే ఈ బాబు నాడు ఇక్కడ, మా రామకృష్ణ, ఆయన ఇక్కడ ఇన్ఛార్జ్ నాటిస్తాడు. ఆయన గింజల దగ్గర నాటిస్తాడు, నారు బెక్కొచ్చి నాటమంటాడు. అంటే ఆయన ఇక్కడ నాటేకాడు ఉంటాడు, అక్కడ పీకేవాడు ఉంటాడు. వాడు ఏదన్నా మొక్కలు 4 అటు ఇటు వేస్తే తేడా వస్తుంది. అది పొరపాటు. ఏమండి, కావాలని మోసం చేసి వేరే వాడి సీడు కొనుక్కొచ్చి మేము చూపించి, ఇప్పుడు కొంతమంది చూపిస్తున్నాను నేను కంపెనీలు, వేరే వాడి ఇత్తనాన్ని నీడు బోర్డు పెట్టుకుంటాడు, అది మోసం. అవునా కదా? ఇప్పుడు ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. సరే, ఎవడి కర్మకు వాడి బాధ్యుడు, ఎవడో
కానీ మటుకు మేము ఇప్పటిదాకా దైవ సాక్షిగా తెలిసిన మట్టుకి మేము ఇప్పుడు తప్పు చేయాలి. పొరపాటు జరిగితే జరగకుండొచ్చు, నేను కాదంటలేదు. ఎందుకంటే మేము ఇప్పుడు దేవుడు కూడా అందరికీ అన్ని పెట్టలే, కొంతమందికి లోపాలు పెట్టాడు, ఆయన ఏదో పొరపాటును పెట్టినట్టు. కాబట్టి అలానే గ్రహిస్తాం. ఇప్పుడు ఇది మీరు చిల్లీస్, ఇది అటు నుంచి నాటుకుంటూ వచ్చా ఉండదు గ్రీన్ చిల్లీ 11/8 మొదలుపెట్టాం. దాదాపు 25/8 తోటి ఎక్కువ భాగం అయిపోయింది. ఒక 3, 4, 8, 9 8వ తారీఖు 9వ నెల దాకా కొన్ని ఉన్నాయి. మళ్ళీ పైన కొన్ని హైబ్రిడ్స్ ఉన్నాయి. అవన్నీ 8వ తారీఖు 9వ నెలలో మొదలుపెట్టాం. ఇది చిల్లీస్ దాదాపుగా 260 హైబ్రిడ్స్ ఉన్నాయి ఇక్కడ ఇంచుమించుగా. టమాటాలు ఉన్నాయి. అవి ఎంతమ్మా, ఎన్ని రోజులైనా నాటి? అదే టమాటాలు 120 హైబ్రిడ్స్ ఉన్నాయండి, అవి నాటాం. తర్వాత వాటర్ మిలన్ ఉన్నాయి, దాదాపు 15 రకాలు వాటర్ మిలన్. ఇది ఇప్పుడు మీరు కావాలంటే చూడండి, మీరు వస్తారని మేము ఊహించాలి. అది వాటర్ మిలన్ మా ఫౌండేషన్, అక్కడ స్వీట్ కార్న్ ఫౌండేషన్ ఉంది. మా ఆడది మగవి మేమే తయారు చేసుకుంటాం. మీకు ఏదన్నా ఏ అనుమానం వచ్చినా నన్ను అడగండి, నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను. అబద్ధం అయితే నేను చెప్పను. ఇది ఏమండి, మొదలు పెడదాం, చూద్దాం. మీకు ఏది నచ్చితే నచ్చింది ఎప్పుడు. కాకపోతే నేను కొన్ని మంచి కంపెనీలు కూడా వేసాం. ఇది మార్కెట్లో ₹1,00,000, 2 లక్షలు అమ్మే సీడ్ కూడా తీసుకొచ్చి వేసాం. ఎందుకంటే ఇప్పుడు నేను గదిలో కూర్చొని నేను గొప్పోడిని, ఇంద్రుడిని చంద్రుడిని అంటే కాదు కదా. పక్క ఇంద్రుడినో చంద్రుడినో తెచ్చి మనం బయటికి పోయి ఆయన పక్కన నిలబడితే మన ఎత్తు ఏందో తెలుస్తుంది. తిమ్మరుసు గారు చెప్పినట్టు, ఇప్పుడు ఈ గీత పెద్దదా చిన్నదా అంటే పక్కన ఇంకొక గీత ఉంటే తెలుస్తుంది చిన్నదో పెద్దదో, లేకపోతే అప్పటిదాకా మనకేం తెలియదు కదా. సో కాబట్టి ఇప్పుడు మార్కెట్లో అమ్మే కూడా మేము తెచ్చేసాం. వాటితో చూస్తే మనకి రాబోయే హైబ్రిడ్స్ చాలా బాగున్నాయి. ఇప్పుడు మనం కూడా 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి పృథ్వీరాజు కూడా అమ్ముతాం. అది కూడా వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు అది కూడా బాగానే ఉంది. ఇప్పుడు రమ్య తేజాని మేము ఫస్ట్ రిలీజ్ చేసామండి. నేను ఫస్ట్ అయిపించిందే మన మేడిగుండూరు దగ్గరను, మన అచ్చంపేట దగ్గర ఒక మంచి రైతు వేశాడు. ఆయన చెప్పాడు, నాకు ఇప్పటికీ బాగా ప్రేరణ పొందింది ఏంటంటే, సార్ నేను ఇన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నా, తేజాలు మీలాంటి తేజ చూడలేదు. నేను ఆ సంవత్సరం ఊరకనే ఇచ్చాను. అంటే ఫస్ట్ కదా. అంటే ఇవ్వాలండి, పోయిన సంవత్సరం మీరు వేసిన సీడ్ మళ్ళీ ఏమంటే వేయటల్లా, ఇంకా కొత్తది కావాలంటున్నారు. కానీ నేను కంపెనీ మొదలుపెట్టినప్పుడు ఒక ఆయన నాకు బాగా గుర్తు, మేడిగుండూరు దగ్గర, సార్ నేను సీడ్ ఇస్తాను ఏమన్నా, మా ఫ్రెండ్ని బట్టి, ఆయన తేజ 15 ఎకరాలు వేస్తాడు. సార్ నువ్వు నాకు విత్తనాలు అయితే ఫ్రీగా ఇచ్చావు, మిగతా ఏమి ఇవ్వవు కదా, అది పండకపోతే నా పరిస్థితి ఏంటంటే. అంటే మార్పు ఎంత తొందరగా వచ్చిందంటే, ఆయన అన్నాడు మీరు అక్కడ వేసిందంటే చూపించండి, నేను అప్పుడు వేస్తానని. తర్వాత సంవత్సరం ఆయన వేసాడు, నేను చూపించాను, వేసాను. కానీ ఇప్పుడు అట్ట కాదు, మనం వేసిన చెట్టే మనం నమ్మటల్లా, ఎవడో యూట్యూబ్లో పెట్టింది నమ్ముతున్నారు. అంటే దౌర్భాగ్యం ఏంటంటే, నా కళ్ళని నేను నమ్మటల్లా, ఎవడో చెప్పిందని నేను, అంటే ఇప్పుడు మన కళ్ళకి గంతలు కట్టుకున్నాం ఒక రకంగా చూడాలంటే. ఇప్పుడు కొత్తదానాన్ని ఆస్వాదించాలండి, నేను కాదంటల్లా. కానీ ఒక్కసారిగా రాదు కదా. ఇప్పుడు మార్పు అనేది మొత్తం రాదు, క్రమంగా వస్తుంది కదా. ఇప్పుడు దాంట్లో సరే మనం దాంట్లో పోవటల్లా, నేను అనేది ఏంటంటే మనమే నమ్ముకోవాలి, కొత్తదాన్ని చూడాలి. ఇప్పుడు పక్కదాన్ని చూడండి, దీనికన్నా మెరుగు ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే రోజు మనం పెరుగుతుందండి. ఇప్పుడు మన తాతల తండ్రులకి ఇంత లేదు, మనం ఇప్పుడు వచ్చాం, మన పిల్లలకన్నా మన జనరేషన్ పెరిగింది. కానీ నేను దాన్ని ఆస్వాదించాలి, కానీ గుడ్డిగా కాదు కదా. మనం చూసుకుంటూ ఇది మనకి ఎంతవరకు ప్రయోజనకరం, ఎంత కాదు అని చూసుకొని చెయ్యండి అని చెప్తాను నేను ఎవరికైనా. అందుకే ఎందుకంటే ఇప్పుడు వాళ్ళది బాగుంది కదా, ఎంత బాగుంది, మనకన్నా దాంట్లో ఏం గొప్ప లక్షణాలు ఉన్నాయి, మనం వాటిని ఎలా అధిగమించగలవు. మన దగ్గర ఇన్ని లైన్స్ ఉన్నాయి, దాదాపు నా దగ్గర ఒక 900 చిల్లర లైన్స్ ఉన్నాయి చిల్లీస్లో. ఈ సంవత్సరం 300 చిల్లర వేసాం. అక్కడ 300 చిల్లర వేస్తే మల్టీ క్రాసులు వస్తాయి. వేసినప్పుడు ఏంటంటే దాంట్లో కొన్ని బాగుంటాయి, కొన్ని బాగుంటాయి. ఇప్పుడు మీకు చూపిస్తా, దీంట్లో కొన్ని గొడ్డుమూత మొక్కలు కూడా, అంటే ఏంటంటే ఒప్పుకోదు, అలా కూడా వస్తాయి. అందుకని రండి సార్ ప్లీజ్. కోటయ్య గారు రండి సార్. చిల్లీ 3 సార్లు, అంటే గ్రీన్ చిల్లీకి రెడ్డికి రెండింటికి పనికి వస్తుంది. మీరే చూసుకోండి రోగాలు ఎలా ఉంది అని. మేమేం పెద్దగా మీ అంత పెద్ద ఎక్కువ మందులు కొట్టమండి. మేము ఇప్పటికే నమ్మేది ఏంటంటే, నాకు మొన్న కోరమండల్లో ఒక పెద్ద మేనేజర్ ఆయన వచ్చాడు, చెప్తానండి సార్. అంటే మొన్న బుధవారం కోరమండల్ నుంచి సైంటిస్ట్ వచ్చాడు, మా ఫామ్ చూస్తానికి వస్తుంటాడు. ఆయన చెప్పాడు, సార్ జనం నమ్మరు, ఇప్పటికే నాకు తెలిసిన మట్టుకి ఎస్పేటే 40 గ్రామ్స్ కాడికి కొట్టండి ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లో, ఇది బాగా పనిచేస్తుంది. ఆయన 25 నిమిషాల పైన ఎక్స్ప్లెయిన్ చేశాడు ఎందుకు ఎస్పేట్ బాగా పనిచేస్తుంది. కానీ మనకి ఏంటంటే ఇప్పుడు చీపు కాబట్టి అది మనకి నచ్చదు. ఇదిగోండి, ఇది ఒకటి హైబ్రిడ్ 23. ఇదిగోండి, ఇది బంగారం చెప్తున్నారండి. ఇది మా ఇంకొకటి 1179, అంతేకమ్మా
ఇది 1179, ఇది గ్రీన్ చిల్లీ. అంటే దానికన్నా మెరుగ్గా ఉండాలని తీసాము. శాంపుల్స్ ఇచ్చాం బయట కూడా, బయట మార్కెట్లో ఉన్నాయి. ఇది కొత్తదేనండి, కొంచెం రోగం తట్టుకుంటుందని చేసాం. ఇది కూడా డ్యూయల్కి చూడండి మీరు. రోగం 11/8 అండి వేసింది. 11/9, 10, 11, 10, 11, 11, 22. అవి ఒక 90, ఈ యొక్క 11, 103 రోజులు. ఇదిగోండి, అంటే రోగం చూసుకోండి, కాకపోతే కూడా బాగా. ఇదంతా నీళ్ళు నిలబడదండి అక్కడ దాకా, మీకు గమనిస్తూ ఉంటారు కదా. ఇదమ్మా ఇది ఒకటి, ఇది కూడా గ్రీన్ చిల్లీ అండి. రెడ్కి కూడా పనికి వస్తుంది, తాడిపత్రులు వేస్తుంటారు. హరిత 396, పేరు హరిత అని పెట్టి. ఇది 1339 అండి. ఇది ఇంకా 2 సార్లు ఉందండి. ఇదైతే ఇంకా 2 సార్లు ఉంది, చూపిస్తాను మీకు. అంటే రోగం మీకు అది గమనించండి సార్, రోగం ఎలా ఉంది ఏంటి, కాపర్ అంతా మీరు చూద్దాం. ఇది కూడా దాంట్లో అంటే ఎంత శాతం ఉంది. ఇప్పుడు 100కి 97%, 95% రోగం ఆగిందంటే 100% ఆగినట్టు. 5 మొక్కలు వస్తానే ఉంటాయి, కాదని చెప్పి. ఇదమ్మా ఇది వేరే కంపెనీది అండి. ఇది బాగా ఎక్కువ అమ్ముతాడు, విఎన్ఆర్ కంపెనీ వాళ్ళది. ఇది మాదండి, 1188. అంటే లేట్ కాపండి, ఇది బాగా లేట్గా కాస్తుంది. ఇది కొత్తదే కానీ 1204 అంత ఆగల మేము అనుకున్నట్టుగా చెప్తారు. ఇది గ్రీన్ చిల్లీ, హైదరాబాద్ చుట్టుపక్కల పోతే సన్నగా పొడవు ఉంటుంది, రోగం ఏం పెద్దగా ఆగదు కానీ బేరంగా. ఇది 10-30 సన్నాలది. ఇది వేరే పెద్ద కంపెనీదండి, నన్హాన్స్ కంపెనీ. ఇది ఉజాల. ఇది మాది అండి, 6002. ఇది 7004 మాది. ఇది వేరేదమ్మా. ఇదిగోండి, ఇది విఎన్ఆర్ వాళ్ళది, లేటెస్ట్గా రిలీజ్ చేశారు. ఇది మాది 1256. ఇంకా అటు వద్దులేండి రోగాలకి. వాళ్ళు అట్టించేద్దామా, అట్టించేద్దామండి, ఇటు నుంచి వద్దాం. అట్ట పోతే మీకు తెలీదు, ఇటు రావాలి. బయటికి వెళ్ళి అటు నుంచి సరే, ఇటు నుంచి వద్దాం. అదిగో నేను దాన్ని చెప్తాను, మేము అన్నీ రీసెర్చ్ చేస్తాం, ఒకరిని కాపీ కొట్టను అని. అది నేను మొదటి నుంచి చెప్తున్నా. ఫలానాదని కాదండి, 1554 నెంబరు. అంటే ఏ వెరైటీ కిందకి వచ్చి సార్ మామూలుగా? అంటే ఏ సెగ్మెంట్? అంటే సార్ ఒక మాట చెప్తా, మీరేమనుకోకండి. 10 సంవత్సరాల కిందట తేజ 73 అంతే కదా, నెంబర్ 5 వచ్చింది. నెంబర్ 5 అంతే కదా. ఇప్పుడు తర్వాత షార్క్ వచ్చింది, ఆర్మూర్ వచ్చింది. ఇప్పుడు ఇందాక నేను చెప్పే కదా, మనకి ఏం కావాలి, రోగం తక్కువ ఉండాలి, కాపు చిక్కదనం ఉండాలి, మార్కెట్లో ప్రైస్ రావాలి, కోత కూలీలు తగ్గాలి. ఇదే కదా. అంటే ఒక 5 పాయింట్లు తీసుకుంటే మీరు ఇవే కదా. చాలా ఉన్నాయి, మీరు ఇప్పుడే కదా మొదలుంది, ఇప్పుడే ఇదే కదా మొదలు. అదంతా గ్రీన్ చిల్లే కదా. చూదురు కానీ మీరు చూసి, చాలా ఉన్నాయి, చూపిస్తా. ఇంకా అక్కడి నుంచి ఎక్కువ ఉంటాయి తేజాలు. 1554 ముందు అన్ని నెంబర్లే ఉంటాయి. అంటే ఇది బాగా అయిద్దా లేదా కాదు కదా. ఇదిగోండి, ఇది వేరే కంపెనీది, ఫేమస్. మీరు ₹1,00,000 అమ్ముతున్నారుగా. చెప్పండి, మీరు చెప్పండి. కాదు, చెప్పండి, మీరు చెప్పండి. షార్కే ఇది. ట్యాబ్ అన్నిటి మీద రాయండి, ఏదో ఒక దాని మీద వేయండి. ఏదో తగిలేదు కాదు, షార్కే. షార్క్ ఒరిజినల్ ప్యాకెటే. అంటే మా దగ్గర ఎట్టు ఉంది చూస్తా, మా దాంతో. వాళ్ళదే కంపెనీ ప్యాకెట్ నేను కొనుక్కొచ్చేది. నేను బయట నుంచి నార్దే అను వెళ్ళలే సార్. నేను ఇందాని చెప్పే కదా, నాకు తెలుసు ఏ కంపెనీ. నేను మీకు వాళ్ళకి నిజాయితీగా చెప్తున్నా, 100కి 95 మంది దొంగలు. సరే, వాళ్ళ సంగతి నాకు అనవసరం, మా వృత్తిలో ఉండాలి. మా చెప్తాను, 100కి 95 మంది సీడ్ బై కొనుక్కొచ్చుకుంటారు. మేమేమో సంఘనాగుతూ మార్చిలు ఆడ మగ ఇవ్వాలి,
అడ్వాన్స్ ఇవ్వాలి. ఇప్పుడు యూనిట్కి ₹1,00,000 వితౌట్ వడ్డీ రైతుకి ఇచ్చేది మేము. వాడు కొంతమంది సీడ్ అమ్ముకుంటాడు, వాడు సీడ్ ఇయ్యాడు. ఎవరు ఎందుకు అదే మనకి ఇవ్వచ్చు కదా అంటున్నాడు. మనం చేయలేము. షాపులకి ఇవ్వకుండా డైరెక్ట్ మాకు నర్సరీలోకి ఇవ్వచ్చు కదా అంటాడు అన్న. అట్లా మన రాకేష్ ఇదెంత మన నెంబర్ అంటే వాళ్ళు లేకుండా మనం చేస్తాం. ఏమండి దీంట్లో కొన్ని తేడా మొక్కలు కూడా ఉంటాయి. ఎందుకంటే కొత్తగా చేసినప్పుడు 100 ఏమి ఉండదు. 3 సంవత్సరాల దాకా ప్యూరిఫికేషన్ నడుస్తూ ఉంటుంది. వెరైటీ నచ్చిందా? ఇది 1387 ఇది. ఇదిగోండి ఇది చెప్పండి కొద్దిగా. రండి సార్, నేను అడిగిన కానీ నాకు చెప్పండి. బాగుంటే బాగుందని చెప్పలేదు. లేదు ఎందుకంటే మళ్ళీ నేను తయారు చేసి నష్టపోవాలి. దేనికి ఇప్పుడు మీరు అడిగారు కదా దేనికి ఎందుకు వస్తుంది? రండి మనండి, కిందకి దిగమనండి. పోతే పోయింది, మొక్కలేక 4 దొక్కేది. పడుద్దా కింద? అదిగో కాయలు కింద పండుతాయి కదా. అంటే ఒకవేళ మీరు అన్నట్టు ఇది కలర్ బాగుంటే మనం నాటి కింద తయారు చేసుకోవచ్చా? అంటే నాటి కింద కాదు, హైబ్రిడే. అంటే మేము తయారు చేస్తాం కొద్ది కొద్దిగా. నెక్స్ట్ ఇయర్కి కావాలంటే 100 గ్రాములు ఇస్తాను. చేయొచ్చా? అంటే ఏరియా ఉందా? మీరు రావాలి ఇటు, నాకు చెప్పాలి కదా, మీ అభిప్రాయం చెప్తే కదా మీరు రాసుకోవడానికి. అది రాదండి, దాంట్లో కేలీలు ఉన్నాయి, ప్యూరిఫై చేయాలి. ఇంకా మంచిది చూపిస్తాను, చాలా ఉన్నాయి మంచి. ఇది చెప్పండి, ఇక్కడే రండి. ఇది ఎట్టుందండి? ఇది అంటే ఉంటాయి, తేడాలు ఉంటాయి. 13 రంగు చూడాలంటున్నారు. చూడండి, మీ ఏరియాలో పచ్చికాయ అమ్ముతారు నాకే తెలుసు. ఇది 1387. ఇది చూడండి, ఇది నచ్చింది కోటయ్య గారు. 13 నాటు. వీలైతే మనం ఫామ్లో చేసి ఎన్నో కొన్ని గ్రాములు ఇస్తాను, ఒక రైతు దగ్గర అయిపోతాం. ఇది ఎట్టుందండి? రోగంగానే చెప్పండి. పచ్చికాయ బాధ ఈ రంగు. అదే నేను అందుకే అడుగుతాను. అవన్నీ మీకు చూపిస్తా, మీరు చూపిస్తా, అన్నీ చూపిస్తా. ఇది ఎట్టుంది కాయ? అడిగా ఎన్నా చూసాక విఆర్ఆర్ కన్నా బాగుంది మరి. ఇదమ్మా రమ్మనండి మరి మన కోటయ్య గారు. ఇది 6 అది కాదు, ఇదే ఇది ఎట్టుందండి సార్? మీరు కొంచెం చెప్తా ఉంటే మనం నడుద్దాం. ఉన్నాయండి, అన్ని బ్యాడిగలు చూపిస్తా మీకు. మీరు తర్వాత మళ్ళీ మీరు స్పెసిఫిక్గా అడిగితే నేను మళ్ళీ ఆ వెరైటీ కూడా చూపిస్తా. నా దగ్గర ఉన్నాయి, దాని దగ్గరగా ఉన్నాయి. అది చెప్పాను కదండి, అన్నీ సొంతం. ఇది బాగాలేదు కదా, అట్లా చెప్పాను మీకు. అది నచ్చితే అప్పుడు చూద్దాం. ఇదిగోండి, ఇది ఒక పెద్ద కంపెనీ. ఇది రండి సార్, ఇది చూడండి, ఇది ఒక పెద్ద కంపెనీ. ఇది మీరు ఎగబడి కొంటున్నారు నర్సరీ వాళ్ళు కానీ. ఇది ఆర్మూరే ప్యాకెటే. ఎగబడుకొని దిగబడి అమ్మినము. అది నా పని కాదు, అది వద్దు మనకి. మనం పక్కకు పోవద్దు. నా దగ్గర మంచి చెడు చెప్పండి. చెడు చంపినా నేను సరే. ఇదిగోండి, ఇది కొత్త హైబ్రిడ్ అండి. ఎవరికైనా కావాలంటే నెక్స్ట్ శాంపుల్ ఇవ్వమంటే ఇస్తాను. 1/2 ఎకర్ కట్ట 1298. 99. ఇది ఎట్టుంది? బేరింగ్ ఎట్టుంది? రోగం కానీ వచ్చిన మొక్కలు తప్ప తర్వాత రాలా మొదట. చెప్పమని ఒక్కొక్కరిని అడగండి. వచ్చేసరికి ఎక్కువ తేజాలు, కొన్ని ఏరియాలో వచ్చిన వాళ్ళు కొంతమందికి బ్యాడీలు.
మళ్ళీ మీ అంత బలం ఇలా మేము మొత్తం మీద కలిపి 3 కట్టలు కూడా ఇలా పైన స్ప్రేలింగ్ ఉన్నాయి. మొదట్లో మటుకు డిఏపి నీళ్లు పోసేవాళ్ళం. 3 సార్లు డిఏపి నీళ్లు నానబెట్టి పోస్తాం. మొక్కకే మేము పోసింది అది బెస్ట్. అసలు ఇనిషియల్ స్టేజ్లో మటుకు డిఏపి నీళ్లు నానబెట్టి పోస్తే బాగా పనిచేస్తాం. మేము చేసిన పని చెప్తున్నా అండి. మీరు మాకైనా ఇంకా బాగా ఎక్కువ ప్రయోగాలు చేస్తారు. ఇదిగోండి ఇది హైబ్రిడ్ ఉంది. ఇది సరిగ్గా సెట్ కావాలా. కొత్తది చెప్తాను మీకు. ఇలాంటివి ఇంకా అసలు చాలా ఉంటాయి. అది చెప్తున్నా. ఇదమ్మా ఇది ఇంతకుముందు అమ్మేవాళ్ళండి తేజ సెగ్మెంట్లో 595. ఇది కూడా గ్రీన్ చిల్లీ కోసాను చెప్పే కదా, ఇక్కడ దాకా కోసేవాళ్ళు. కాయలు కోసాం. ఇంకా అక్కడి నుంచి కోయాలి తేజాలు. ఇంక ఇక్కడి నుంచి ఏమండి ఇక్కడ నుంచి చూపిద్దామా. అదే ఉన్నాయండి తేజాలు అన్ని. మరి షార్క్ లావే కదా. ఇదిగోండి ఇది ఎట్టుందండి రోగం. నీళ్ళు నిలబడి బాగా. ఇదిగోండి పాసి మీ కింద కనిపిస్తుంది కదా. అందులో చివరేసాం కావాలని. రోగాలు ఇదిగోండి మనోళ్ళు అమ్మింది ఇదే. చివరేసాం కావాలని. మీకు మధ్యలో కూడా వస్తుంది ఇది. ఉన్నాయి అలాంటివి చేశాను కానీ ఒప్పుకోవట్లేదు కొంతమంది. చెయ్యొచ్చు. దీంట్లో బుష్ రాదు అసలు. అవును వెయిట్ బాగుంది. అవును తాలు తక్కువ. అవును కాకపోతే దానికి ఉన్న కొంచెం మైనస్ ఏంటంటే హెవీ సైజ్ మార్కెట్లో ఎక్కువ రేట్ ఎక్కువ. నేను చెప్తాను వారిని చెప్పనండి. వారిని చెప్పండి. బాగుంది. ఇది కొంచెం ఎప్పుడు ఏం చేయాలో అయితే కొంచెం హెవీగా ఉంది. అవును మీరే చెప్పారు. ఏషియన్ చేయనికి ఏం చేయనికి ఎక్కడైనా సార్. నేను ఇందాకనే చెప్పాను మీకు. దీంట్లో దిగముంది ఒకే హైబ్రిడ్ 3 చోట్ల ఉంది. అది నేను మా దగ్గర నాకు ఎందుకు నాలుగులో చూసి కొత్తది బాగుంటుంది. పేరెంట్ని బట్టి మేము కొన్ని ఊహిస్తాం. కొన్ని అంటే మనం ఊహించింది కరెక్ట్ కాదు. కానీ నార్మల్లో చూసినాక మాకు బాగా అనిపించి నేను నందిగామ దగ్గర భీమవరంలో ఇచ్చాను ఒక నెంబరు. ఇక్కడ 3 చోట్ల వేసాను. మా లెక్క కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా దీనికి టెంపరేచర్ కూడా కొంచెం ఒక 35 డిగ్రీలో వస్తే ఇంకా బాగుంటుంది. ఫ్లవరింగ్ కూడా బాగుంటుంది. ఫస్ట్ కొంచెం తక్కువగా ఉంటుంది. అవును మీరు చెప్పింది అయితే సూపర్గా ఉంటుంది. అంటే మీరు అబ్జర్వ్ చేసింది 100% కరెక్ట్ అండి. ఇది మేము అంటే వేరే వాళ్ళని కించపరచడం కాదు. ఇప్పుడు 2222 కానీ ఎస్ఎస్ని సెగ్మెంట్ ఉంది. వాటికన్నా ఇది బాగా మిగిలింది. వాటికన్నా ఇది ఎప్పుడు బాగా మిగిలింది. దానికన్నా మార్కెట్లో రేటు ఎక్కువ వస్తుంది, వెయిట్ వస్తుంది. 3 లక్షణాలు ఉన్నాయి దీనికి. అందుకే మేము ఊరికే అంటే నేను పెద్ద మార్కెట్లో ఏం పెద్ద ఎఫర్ట్ పెట్టలేదు ఇప్పుడు దాకా. అంటే నా డబ్బులని R&Dలో పెట్టుకుంటూ వస్తాను. ఇప్పటి నుంచే మార్కెట్లోకి వస్తానా. కొంచెం వాయినింగ్ ఉంటుంది. అవును రెండో కోత అయితే రెండో స్టెప్ 2-3 నుంచి మీకు చాలా బాగుంది. డిసెంబర్ చలి మొదలైన దగ్గర నుంచి దాని సినిమా కొంచెం మెల్లమెల్లగా చూపిస్తూ ఉంటుంది. సెకండ్ హాఫ్ నుంచి అదే ఫిబ్రవరి జనవరి ఆ టైంలో అయితే ఇంకా సూపర్ బాగుంటుంది. తోటలాగానే ఉంటుంది. ఎందుకంటే కావాలని చివరి అయిపోద్ది. అవును ఇదండి మనోళ్ళు అమ్మేది. 3 సంవత్సరాల క్రితం వేసాను. కర్నూలు ఆయన వచ్చి తీసుకు చెప్తున్నా ఉంటే రండి వెళ్దామండి. చూశారు కదా. ఇంకేదైనా అనుమానం ఉంటే చెప్పు. ఇందాక మీరు అడిగినట్టుగా దీంట్లో వెడల్పుది, చిట్టాకు, రోగం తక్కువైంది, పొడవైంది 2 హైబ్రిడ్ చేసాం. చివరి ఉన్నాయి చూపిస్తాం. అంటే ఇప్పుడు మీరు ఇలా చెప్పారనుకోండి. ఇప్పుడు అదే చూద్దరు అది చూద్దరు కానీ ఉన్నాయి. అది కూడా చేస్తున్నాం. ఇప్పుడు దీనికన్నా 20 రోజులు వెనకేసామండి.
అంటే కొన్నిట్లో ఉందండి మీరు చెప్పింది కొంత రండి. ఇది సార్ ఇది అప్రైట్ అండి, ఇది ప్యూరిఫికేషన్ కాలేదు, ఇది పోదాం ఇంకా ఆ లైన్ నుంచి ఇదిగోండి. ఇది కూడా అంతే, అది కొన్ని పైకి కొన్ని కిందకు ఉన్నాయి. ఇది బాగలేదు కదా అని మీకు చెప్పట్లేదు. ఇదమ్మా లంకృష్ణ, ఇది ఒకసారి చూడండి. తేజాల్లో ఒక రకం, ఇది ఒక టైపు. రోగం తక్కువే కానీ చూడండి సార్, కొంచెం రోగం గురించి చెప్పండి. నాకు మిగతా వాటి గురించి అవగాహన ఉంది కానీ సార్ ఇప్పుడు మీరు ఆరుమూరు తేజాల బాదు, ఇప్పుడు ఇందాక నేను చెప్పే కదా, ఇప్పుడు రైతులు కోరుకున్నదంతా వేరుగా ఉంది. అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి ఉంది. మీ దగ్గర ఏమో ట్రెడిషనల్గా తేజాలు అడుగుతారు. ఇప్పుడు సత్తనపల్లి ఏరియా మాది పెదకూరుపాడే, వాళ్ళంతా లావులు అడుగుతున్నారు కూలీలకి. అంటే సార్ ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది 7-8 మందికి వస్తున్నారు. సార్ మార్కెట్ ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి సార్. ఇప్పుడు నా దగ్గర బోర్డులకు సప్లై చేసే వాళ్ళు నా దగ్గర సీడ్ కొంటారు. పసిడి పంట అని నేను ఎందుకంటే ఇందాక చెప్పాను, 2222 వేసేస్తుంది కన్నా బాగుంది ఎందుకు చెప్పంటే, పసిడి పంట అయినా ఆయన ఒక ఆయన ఉన్నాడు. నాది ఆ ఏరియాలో కొంచెం ఫేమస్, పరకాల ఏరియాలో తరుణ్ ఇవన్నీ యూఎస్ కన్నా నాదే బాగుంటుంది. వేసిన రైతు మళ్ళీ వచ్చి తీసుకుపోతాడు ప్రీమియంగా. ఆయన లాస్ట్ టైం అది 598 వేసాడు. ఆయన ఆల్రెడీ అంతకుముందు ఆ కంపెనీ నుంచి డైరెక్ట్గా 2222 వేసేసి మధ్యలో వేపిస్తే ఆ రైతు వేసాడు అనుకోకుండా. అక్కడ చూసాం మేము. తర్వాత మళ్ళీ ఇంకొకటి మన పిడుగురాళ్ళ దగ్గర ఫీల్డ్ పెట్టాం కారంపూట, ఆయన అక్కడ కూడా రైతులు చెప్పారు 22 పక్కన ఉంది, దానికన్నా మీది చాలా మెరుగండి, కానీ మీది అంతా ఎందుకు ఫేమస్ కాలేదన్నాడు. ఎందుకు కాలేదంటే దానికి చాలా కారణాలు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళకి ఉన్న హంగు బలం అర్ధ బలం వేరు, మనకున్న బలం వేరు, అవునా కదా. ఇప్పుడు మన శక్తిని కూడా మనం చూసుకోవాలి తప్ప పక్కవాడితో పోల్చుకోకూడదు. ఎంత ప్రొడక్షన్ ఇదిగోండి, ఇది ఇంకో కొత్త రకం. ఇప్పుడు అంత పాపులర్ చేసే విత్తనం కూడా సబ్సిడీ ఉండాలి కదా మన చేతిలో. ఓకే భీష్మ, ఇది మంది కాదు. ఇది మంది కదా, ఇది అండి. 2 ఏళ్ళు ఉంటాయి టాలరెంట్, తర్వాత ముడుచుకొని పోతాయి. ఇదేమా ఒకటి వంటలు ఎవరిదో ఒకటి చూసి మనం చేయగలుగుతాం. ఇది రోగం తక్కువ ఉంది కదా. కుదరాలి. నువ్వు 50 కట్టలు పెట్టినా 20 కట్టలకే ఇదమ్మా కానీ అండి, నేను ఇందాక మీరు చెప్పారు కదా, బంతి పూలు వేస్తే కొంచెం బెటర్గానే ఉందండి. నేను నెక్స్ట్ టైం నుంచి ప్రతి 100 గ్రాములకి, అది నేను ఇంపోర్ట్ చేసుకుంది మా ఫ్రెండ్, అది ప్రతి 100 గ్రాములకి ఒక 100 గింజలు ఇస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నాను. అది గింజ మామూలుగా ఆయన 2 రూపాయలు అమ్ముతున్నాడు. ప్రతి ఒక 100 గ్రాములకి 100 గింజలు ప్యాకెట్ చేసి ఇస్తే ఎలా ఉంటుంది? వేస్తారా రైతులు? ఈ కొయ్యాలండి, ఇప్పుడు కోస్తే వస్తుంది. అది మీ ఇష్టం, నేను కాదంటలా. నాటినా ఒక నెల తర్వాత నాటితే వాస్తుంటే నీకు 45 రోజులు 50 రోజులు నాటుతుంది. అది 25 రోజులకి మొక్క నాటేయాలి. అటు ఇటు కానీ ఇది చూడండి ఎట్టుందండి, రోగం ఎట్టుంది? రోగం ఎట్టుందండి? ఇది కాపు ఎట్టుంది? పలసగా ఉందా, పతలాగా ఉంది కదా? వదిలేండి, ఇంకా పతలాగా ఉంటే ఎందుకు. ఇదమ్మా ఇది చెప్పండి సార్ కొద్దిగా. ఇది ఇంకోసారి కూడా వచ్చుద్ది, ఇదే హైబ్రిడ్. మీకు అదే చెప్తాను. రోగం ఇది రోగం అంటారా వైరస్ అంటారా ఏమంటారు చెప్పండి? ఎవరు చెప్పమని కొంచెం అదే చెప్తున్నాను అన్నట్టు. ఏమండి ఇది ఎట్టుంది రోగం? కాళ్ళు తట్టుకునేది
మనం ఈ బుష్ టైప్ కే కొంచెం వైరస్ తగ్గినా కానీ రాళ్ళు శాతం ఎక్కువ వచ్చినందుకు ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు విపరీతంగా కాసే విత్తనాలు ఉన్నాయండి, అది చెట్టునే ఈ టైపు పండిన తర్వాత రాలిపోతా ఉంటుంది, ఉపయోగం లేదు, నోటి గాడికి వచ్చింది పోయినట్టు. పంచగంగా అది కాయటం వైరస్ రాదు, ఏమి రాదు, కానీ తాలుగా చెట్టు కింద రాలిపోతా ఉంటుంది. ఇది చెప్పండి, ఈ 3 చోట్ల వస్తుంది, గుర్తుపెట్టుకోండి. రోగం చెప్పండి నాకు ముందు. ఇది తెగులైతే లేదు కానీ కాయలు కూడా చూడండి, మీరు చెప్పిన లక్షణాలు. కాయ కొంచెం సైజు తక్కువగా ఉంది. ఇది 2 కాయలు కోయండి, మీరు పెద్ద కాయలు కోయండి దీంట్లో. ఏమండి ఎవరైనా ఒక ఆయన తీసుకొని గుర్తుపెట్టుకొని చెప్తాను. మీరు పచ్చికాయలు కోయాలి సార్ కొండ. మీకు నచ్చిన కాయలు పచ్చి పండు 2 కోయండి. అంటే ఇక్కడ చిన్నగా వచ్చింది అంటారు కదా, మొదట్లో పొడుగు రాదు ఇట్లా లావు రాలా నోగులు ఉంది అప్సరా కూడా కాయ మచ్చ కాయ మచ్చగా అది తాళ అయిపోయింది. దానికి సంబంధం నేను ఒప్పుకోను. ఏది వాతావరణాన్ని బట్టి ఉంటుంది. అంటే ఆ నెలలో వేయకుండా మళ్ళీ 9వ నెల వేస్తే లేట్ ప్రాసెస్ చేయాలి. 9వ నెల వేసుకుంటే సరిపోయింది నాకు తెలిసి. ఇక అది ఎట్ట కాపు ఎట్టుందండి, రోగం ఎట్టుంది? 8వ నెల కాకుండా 9వ నెల వేస్తే బాగుంటుందేమో సార్. చూద్దాం, రోగం ఎట్టుంది? అది వైరస్ లేదు కదా. ఇది ఇంకా 3 చోట్ల, ఇంకా 2 చోట్ల ఉందండి, అక్కడ సైజు చూడండి, అందుకే కాయలు పట్టుకోండి. మనకి బరువు రావాలంటే అవును. ఇది ఇది వేరండి, ఇది అంటే 3 చోట్ల ఒకే పక్క పక్కనే దూరంగా వేస్తే. ఇది ఎట్టుందండి? ఇది బాగుంటేనే వైట్ ఉంటేనే తుకారా మార్కెట్ వాల్యూ ఉంటుంది, బేరగాడ బాగుంటుంది. ఏమ్మా అది బ్లాక్ ఉంది అనుకున్నా నడవదు. ఎవరు చెప్పారా? రాలేదంటే తెగులు అటాక్ అయితే నాకు వదిలేస్తుంది. బేరగాడు సరేమ్మా, మేము కోల్సరికి మేము వెళ్తాంలే. సరే సరే, ఇది ఇదండి మీరు చూడండి సార్ మొత్తం. మీరు అన్నారు కదా తెగులు తక్కువ సార్, కాయకులు తక్కువ, ఈ కింద కూడా బాగా నిండుగానే ఉంది. ఇదే సార్ మెయిన్ సమస్య. రైతు పండినా ఈ టైం ఇది వచ్చింది అనుకో, కొంచెం లేట్ ప్రాసెస్ లేదు, లేట్గా చేసుకోవాలి. అదే అంటే నేను అడిగేది ఒకటిసారి, మీకు నచ్చిందంటే చెప్తే నేను సార్ ఈ మచ్చ అనేది 100% వచ్చేది. సరే మీకు నచ్చిందంటే చెప్తే నేనేమో అమ్మమన్నా. నెక్స్ట్ టైము నేను చెప్పాను 5 గ్రాములు 10 గ్రాములు నేనే నర్సరీ పెంచి. రైతులు వచ్చేసరికి 15 నుంచి 20 వేల మొక్కలు నాటుతున్నారు. అంత నాటడం కూడా ఇది ఈ రోగాలు వస్తాయి, మైనస్. అది గాలి ఆడదు మీకు. అది కూడా కొంత కంపెనీ వాళ్ళు మీరు ఒకప్పుడు అంటే 15 సంవత్సరాల కిందట 10,000 మొక్కలు అంటే చాలా ఎక్కువ ఉండేది. 10,000 చాలా టాప్ అంటున్నాను నేను. అంటాను ఇప్పుడు 20,000 18,000 నాటుతున్నారు. మనం వద్దన్నా ఆగదు అది, కాకపోతే దాన్ని బట్టి మనం కూడా దాటిపోయింది. దాన్ని బట్టి మనం పోవడం కాదు, వాతావరణాన్ని బట్టి మనం నడవాలి. వాళ్ళు ఢిల్లీలో ఎందుకు చేస్తున్నారు ఏమండి, వాళ్ళు ఢిల్లీలో ఎందుకు చేస్తున్నారు? మరి అదే అవును అవును, వాడిని చూసి మిగతా వాళ్ళకి వస్తుందండి. ఇది ఎట్టుందండి? ఇది ఏమండి, ఇది ఇప్పుడు ఇది ఎలా ఉంది అసలు మొత్తం? అంటే వ్యవసాయంగా చేసుకోవచ్చు. ఇది నెంబర్ రాసుకోదు, సెట్ చేస్తారు వాళ్ళ క్లైమేట్ సెట్ అయితే దానికి టైప్ రాలేదు. బాపట్ల కూడా బిగొచ్చగా నడుపుతారు అది. ఇదిగోండి,
ఇదిగోండి ఇది ఒకటి కాయింది, అదేమో సగమే కాసింది. ఇదిగోండి ఇది రోగం లేదు, ఏమి లేదు, కాపు లేదు, ఏం ఉపయోగం లేదు కదా. నేను చెప్తున్నా మీకు ఎలా ఉంటాయి. ఈలింగ్ ఇట్లా ఇంత వచ్చింది చూడడానికి అంత కళ్ళే అంతా వచ్చేసింది. అది కాయగా తయారవడానికి లేదు, కాయది ఇంకా రైట్. ఇదమ్మా ఇది చెప్పండి అండి. ఇది ఎట్టుంది తేజాల పోతే? ఏమండి ఇది ఎట్టుంది? రండి. సరే మచ్చది తర్వాత పెట్టండి, మిగతా చెప్పండి. రోగము, కాపు, కలరు అవి చెప్పండి. నాకు మచ్చది కూడా చెప్పండి, నేను నోట్ చేసుకుంటా. 3 బాగానే ఉన్నాయి తయారు చేయొచ్చు మేము. ఏమండి మేము ఇతను ఒక 100 గ్రాములు తయారు చేయొచ్చు నెక్స్ట్ ఇయర్కి. మీరు వేపిస్తారు ఎవరన్నా? ఒకళ్ళిద్దరు వేపిస్తారు, ఒక 100 మొక్కలు ఇస్తారు. రాయమ్మ రాయ పర్లేదు, ఉన్నారుగా పక్కన. రైట్ ఇది చూడండి, ఇది చూడండి. అంటే తేజాలోనే లావులండి, చెప్పే కదా. ఇప్పుడు చాలా ఏరియా ఉందండి. నమస్తే మేడం. రిజిస్టర్స్ అయిన కావాలంటే ఫోన్ చేసిన మేడం. రోగం ఎట్టుందండి? ఫోన్ చేసిన మేడం. రోగం తక్కువ. ఇప్పుడు మీకు మీరు చూసిన ఇందాక షార్క్ గానే బాగుందా లేదా? ఫామ్ కి వచ్చాను. చెట్టు బాగానే ఉంది సార్. కాయ సార్ ఇక నేను ఇందానే చెప్తా, మత్స్యకాయ ఆగితే మేము కూడా చాలా లాభపడతాం. ఎందుకంటే మేము క్రాసింగ్ చేపిస్తాం. ఇప్పుడు ఎందుకంటే మీకు 341 ప్రాబ్లం మాకు చాలా ఎక్కువ. అది ఇందాక చెప్పా, తేజ్ అయితే 20 కిలోలు వచ్చింది. 341 ప్రొడక్షన్ చేస్తే 5 కిలోలు వచ్చింది, 3 కిలోలు వచ్చింది. వాడు 2 లక్షల రూపాయలు పెట్టుబడి పెడతాడు, 3 కిలోలు సీడ్ తెచ్చి వాడు ఏం చేయాలి? ప్లస్ ఇంకొకటి ఏంటో తెలుసా, మీరు ముందు కాసుద్ది ఇది తేజ్. అసలు ముందే 341కి రోగాలు ఎక్కువ వాడదానికి. కాసినాక ఈ మత్స్య తెగులు యాంత్రాక్స్ వచ్చి మొత్తం వాష్ అవుట్ 1/2 కిలో 1/4 కిలో సీడ్ వచ్చింది. అది ప్రొడక్షన్ చేయాలంటే ఇప్పుడు రైతులు ఎప్పుడు చేయటల్లా. మీరు రాబోయే రోజులు చూడండి, వితిన్ 3-4 ఇయర్స్ తర్వాత మీకు సీడే దొరకదు. సీడ్ వేయడానికి ఎప్పుడు సుముఖంగా లేడండి. ఇప్పుడు ఈ సంవత్సరం ఆల్రెడీ టమాటా బెండ వేయడానికి సిద్ధంగా లేరు. ఇంకా 3 సంవత్సరాల్లో మీరు చిల్లీస్ కూడా సీడ్ వేయడానికి లేదు. వస్తే మీరు అంతా మళ్ళీ ఓపీలకు రావాల్సిందే, మెల్లమెల్లగా కన్వర్ట్ కావాలి. ఎందుకంటే మీరు చెప్పారు కదా, ఈ ప్రాబ్లం అక్కడ కూడా వస్తుంది, ప్రొడక్షన్లో కూడా వస్తుంది. ఎందుకంటే మనం ఇందాక వారు చెప్పినట్టుగా మీరు కొంచెం గాలి ఆడాలండి. గాలి ఆడకుండా వాళ్ళు వేస్తారు చెప్తాను, అక్కడ కూడా కానీ చెట్టు కమ్ముకుంటుంది. ఇది 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 ఎట్టుందండి? లాబుల్లో ఒక మీడియంలో సార్ ఇదే తేజ 3 సంవత్సరాల కింద అసలు బాగా 3 సంవత్సరాల కింద తేజ అసలు ఎవడేలా మరి ఇదండి రమ్య తేజమ్మా. ఇది ఎట్టుందండి? 1608. రోగం చెప్పండి, రోగం కానీ రాంగిస్తాం. 1610 1608. బాగుందండి ఇది. అది అది ఇక్కడ తాగినాయి, మళ్ళీ అటు వద్దాం. ఇది ఇక్కడ తాగినాయి ఈ పొలాల బంతిసాలు. ఇవి మీకు బాగు కదండి. పోతాయండి, పోదన్న మాట లేదండి. మీకు గుర్తుందా లేదో 52-93 ఉంది కదా మనకి, అప్పుడు బాగా పండేది ప్యాడీ. ప్రతిభ అని మనకి 55-93 పోయేది కదా. నర్సాపేట వినుకుంటా, నర్సాపేట బాగా పోయేది, ఫేమస్ ఉండే. మేము అప్పుడు 5204 వేస్తే ఎవడు వేస్తారని సనాలు అన్నారు. వినుకొండలో పొంతులు గారు వేసాడు,
ఇక అక్కడి నుంచి మొదలైంది. ఇది ఎట్టుందండి? లాభం వచ్చినప్పుడు ఏదైనా వేస్తారండి ఊరిగా. దేనికి దగ్గరగా ఉందండి ఇది? క్లాసిక్ రేంజ్ లో ఉంది. క్లాసిక్ కాయకి దగ్గరగా ఉంటుంది. నెంబర్ 5 కి ఏమో కొంచెం ఇది ఎట్టుంది? ఇది ఎట్టుందండి? దగ్గర లక్షణాలు అడిగేదాయన. ఊరికే ఇదైతే చేసుకోవచ్చా? ఇది మీకు బాగుపోవచ్చేమో కదా. రోగం ఎట్టుంది చెప్పండి? 275 ఆ రేంజ్. ఏమండి? ఇది సార్ నెంబర్ చెప్పనా? 1576. రోగం ఎంత చెప్పండి? తక్కువ ఉందా మరి? చెప్పండి కొంచెం ఉన్నది. ఇదే వాతావరణంలో మరి నాటుకు వేసుకోవచ్చు కదా ఆ ఏరియాలో. నాటు కూడా అది బాగానే ఉంది కదా. ఏది మీ దగ్గర వేసి చూద్దాం మరి. ఇది చూడ మరి. జీనీలో కలిసి ఏంది ఇది? 1551 అండి మాదే. ఇది బాగుందా? తెగులు తక్కువ సార్ అది. కాయ కూడా చిక్కడి కాకు పొడవు ఉంది కాదా? కాయ కూడా పొడవు. కూలీలు కూడా తగ్గుతారు బాగా. మచ్చ కూడా లేదు. కొంచెం సన్నాల టైప్ ఇది. నాటు వెరైటీలో సన్నాలు కొత్త చూడు. కొంచెం తేజ కన్నా కొంచెం పెద్ద సైజు, ఆర్మూర్ కన్నా కొంచెం చిన్న సైజు. దానికన్నా పొడవు ఉంది. చెట్టు కూడా దానికన్నా 1551. అవునండి. ఇది మామూలు తేజ అండి. మేము వేరే తేజాన్ని బుట్టలాగా కావాలంటారు కదా తేజాల్లో. మామూలు తేజాలు బాగా ఎర్లీగా వస్తుంది కాపు. ఇది ఇదండి. ఇది చెప్పండి. రోగం చూడండి. ఇది చెప్పండి. మచ్చలు ఇది చూడండి. కాపు కానీ ఇదిగోండి. మార్కెట్ కొత్తది 1000-2000 తక్కువ లెక్కేసుకొని చెప్పే 2000 కాదన్నా, 7,000 కూడా పోయినాయి. 7,000 మన చేతిలో లేని దాని నుంచి మనం మాట్లాడద్దండి. కాదన్నా ఈ సంవత్సరం అన్ని సరిసమానమైనాయి మరి. ఎట్టుందండి? ఇది ఎట్టుంది? ఇది రోగం తట్టుకుంటుంది అంట. రోగం తట్టుకుంటుంది. 1550. వెయిట్ వస్తుంది. ఏదైనా అంటే గింజను చూసావు ఊరే కొంది. ఇది లావు గింజే. ఇంకా టైం ఉంది. ఇది ఎట్టుందండి? ఇది తేజాల బాధ్య. ఇది పలసే ఉందా? యావరేజ్ వస్తుంది. ఒక్కొక్క కాయ 5 కాయలు గింజలు 5 కాయలు సమానంగా రావు.
ఇదిగోండి లావులో చూడండి కొద్దిగా ఒక రకం ముడత, తొందరగా వచ్చి తొందరగా పోద్ది అంటారే. ఇప్పుడు మీకు రాబోయే రోజుల్లో కూడా రాబోయే రోజుల్లో మీకు అంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని చేశాను. ఎట్టుంది చెప్పండి రోగం? ఓ 3-4 ఇయర్స్ తర్వాత కాపు కూడా చిక్క. అవును, మీరు 73 వేసే ఏరియాలో వేయచ్చా? అంటే ఆ కాయ కిందకి రాదు ఇది కాదు, నేను ఆ కాయ రాదంటున్నా. ఆ ఏరియాల్లో అలవాటు చేసుకోవచ్చా? ఉందండి, ఆ 73కి ప్రత్యామ్నాయంగా నేను తయారు చేస్తున్నాను. ఇప్పుడు మీకు చూపిస్తాను. హలో, కలర్ ఉంది. రోగం ఎట్టుందండి? కలర్ బాగుంది కానీ ఈ ఎండ ఆ గింజ లావు ఉంది కానీ గింజ బాగానే ఉంది, లావు ఉంది కానీ అంత షేప్ లేదు. కాయ ఎండే కొద్ది బ్యాడీ టైప్ వస్తుంది. అవును, రేట్ ఎక్కువ వస్తుంది. సింజంట బ్యాడీ ఉంది చూసారా, 55-30 ఆ టైపు. నిలువు ముడితే 55-30, నిలువు ముడితే నాకు తెలిసి ఆ టైప్ వస్తుంది. 55-31 అదే మన హనుమాన్ సెగ్మెంట్ అమ్మా, మాది హనుమాన్ అని ఫేమస్. ఇదిగోండి, ఇది మామూలు తేజ. మాది లావు రాదు కదా, సన్న వస్తుంది. మీకు 5531 కన్నా మాదే మీకు ఇక్కడ ఉంది చూపిస్తాను. అంటే మేము ప్రీమియం అమ్ముతున్నాం. మొదటి 2043 కాదు 5531 అది కూడా 1,20,000 దాకా పోయింది 3 సంవత్సరాల కింద, కరోనా టైంలో. కానీ ఇది కృష్ణతేజ అండి, మీరు అమ్మారు కదా కృష్ణతేజ. మేము ఎప్పటి నుంచి అమ్ముతున్నాం. మామూలు తేజాల్లో కూడా మీకు తేజస్విని కన్నా బాగుంటుంది, రోగం తక్కువ ఆ సెగ్మెంట్లో. మా 3 రమ్యతేజ, కృష్ణతేజ, ఇంకోటి ఇదిగోండి ధర్మతేజ. 3 తేడా ఉంటుంది. ఇదిగోండి ఇది ధర్మతేజ. రండి, మీరే మైకో తేజస్విని కన్నా బాగుంటుంది. అంటే వేసింది చివరి బయట వేసాం మేము. ఇది 17 సంవత్సరాల నుంచి 2015 నుంచి నేను మామూలు తేజ అని చెప్పే కదా, మామూలు తేజ అని చెప్తున్నా కదా. అమ్మే తేజ ఒకప్పుడు ఊపి మాకు ఇద్దరు మార్కెట్ కు రంగారెడ్డి అని ఉన్నాడు సార్ మీకు. అవును, రాఫెల్ రంగారెడ్డి. ఇక్కడ రండి సార్. చిన్నగా ఇది 14.07 ఇది ఇదేనా? 14.80 చెప్పండి. ఇది బాగుంది తేజాల్లో. ఇది అలిసిపోయినట్టున్నారు అప్పుడే పాపరా, నేనే పెట్టలా. ఇది రోగం ఎట్టుంది? ఎక్కడన్నా ఉంటుందా? పెరిగినా కూడా బాగుంటుంది సార్. చెట్టు అనేది చెట్టు పెరుగుద్ది, బాగా పెరుగుతుంది. కాపు వచ్చింది. రేటి తేజనేనా? పోద్ది ఇది చేయొచ్చా? భవిష్యత్తులో పోవచ్చా? 13.90 రమ్మనండి. ఇంకెవరు తేజ అప్డేటెడ్ వర్షన్ అంతే. షార్క్లు గింజలు కూడా బాగున్నాయి కదా, చేయొచ్చు. 10 ఇగోండి ఫెయిల్ అయినాయి. ఇగోండి ఫెయిల్ అయినాయి కాయదు. అదే ఇది కూడా కాయదండి. ఇదమ్మా ఇది 14.07 ఏమండి? ఒక్కసారి ఇట్రండి. ఇందాక మీరు సన్నకాయ ఇక్కడ మీరు ఇంకోటి చూద్దాం. ఇంకో 2 హైబ్రిడ్స్ మీకు మీలాంటి వాళ్ళు చూపిద్దాం అనుకుంటున్నారండి. మీరు సన్న చెట్టు ఆకుంటే పెరగదంటారు కదా, మీకు అక్కడ చూపిద్దాం. నేను వస్తా. ఎట్టుంది కాపు? బాగా పట్టుకుంటుంది సార్. పైరు వచ్చేది చూడండి ఎంత ఉందో.
ఇప్పుడు మా అబ్జర్వేషన్ ఆయనతో పంచుకుందాం, రైతులతోటే పంచుకోవాలి ఎప్పుడైనా. ఇది మీరు చిట్టాకు, ఇందాక మీరు చెప్పి 2 ఉన్నాయండి చిట్టాకుతోటి. మీకు రోగం ఏంటో చెప్పండి. ఇట్రండి పని ఉంది, రండి. ఇక్కడే కొంచెం డిస్కషన్స్ ఉంటేనే తెలుస్తాయి మాకు సబ్జెక్టు మీలాంటి వాళ్ళ దగ్గర నుంచి. సాయిల్ కూడా అంత యాక్చువల్లీ ఇది కౌలు పొలాలు. ఎట్టుందండి ఇది? ఎట్టుంది తేజాల బద్ద? ఇంకొకటి మీరు బాగానే ఎక్కువ గమనిస్తారు. ఇప్పటి నుంచి సార్ ఒకటి మేము అడగండి. చూడటం వేరు, కాయ ఎండిన తర్వాత ఒకటి ఏం చేస్తుందంటే ముడత వస్తుంది. ముడత రావడం వల్ల 1500-2000. మీ పేరేం పేరు కానీ? రామారావు గారు. నేను ఇందాక చెప్పా, నేను అదే 598 ముడత రాదు, ఏమన్నా ఉంటుంది. ఇప్పుడు మేము కూడా దాన్ని దృష్టి పెట్టుకుని పేరెంటల్ చేస్తాం. ఇందాక మీకు 1480 చూపించాం, అక్కడ ఇంకా 2 చోట్ల. అది మీకు ఎట్టి పరిస్థితుల్లో ముడతారు. ఎందుకంటే దానికి వాడిన లైన్ అలాంటిది. ఇప్పుడు మనకి వెనక అంటే చాలా మందికి ఇప్పుడు అంతా మ్యాట్రిమోనీలో పోతున్నాను, వెనక చూసేటప్పుడు అరే వాడి ఆ తరం ఏంది ఈ తరం ఏంది అని అడిగాడు. అంటే 7 తరాలు చూడమనేవాడు. మేము జెనెటిక్స్ చదువుకునేటప్పుడు చెప్పేవాళ్ళు మా పంతులు గారు టిఎస్ రామారావు. ఆ జీన్స్లో ఎక్కడో ఒక తరం ఉంటే అది బయటికి రావచ్చు రాకపోవచ్చు. ఇప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు మేము దీనికి వాడినవి ఉన్నాయి. ఇందాక మీకు చెప్పిన నెంబర్ కానీ ఈ నెంబర్ కానీ మీకు ముడత రావడానికి దాదాపుగా అవకాశం. దానికైతే అసలు పూర్తిగా లేదు. దీనికి కూడా రాదనే నేను అనుకుంటాను. ఇప్పుడు నేను చెప్పే 1485 ఉంది కదా, నేను తయారు చేసిన ఫామ్లో. మీకు వీలైతే మీ పేరు రామారావు గారు అన్నారు కదా, మన కోటయ్య గారు, నేను 2 రకాలు సార్కి ఇస్తాను. ఒక 400 మొక్కలు 400 మొక్కలు నాటిపించాను. నాకు ఎక్కువ. ఇప్పుడు ఇది చూడండి, మిగతా వాటికన్నా దీనికి ఎక్కువ వస్తుంది. అంటే మేము గమనిస్తుంది చెప్తాను మీతో. ప్లస్ రెసిస్టెంట్ ఫ్రీ ఉంది. మీరు ఇప్పుడు గింజలు కూడా చూడండి, చెప్తున్నా. కారం చూడండి, మీకు తేజ కన్నా ఎక్కువ అనిపిస్తుంది నాకు. అంటే నేను అన్ని టెస్ట్ చేపిస్తా. నేను రిలీజ్ చేసేటప్పుడు స్పైసీ బోర్డు ఉంది కదా, స్పైసీ బోర్డులో చేపిస్తా, ఐటీసీ వాళ్ళకి ఇస్తా. ఇది రోగం అయితే దాదాపుగా ఎలా ఉండదు? కరెక్టే కదా? అంటే ఇది వస్తే రాదు కదా. నేను దాన్ని ప్రామాణికంగా తీసుకొని ఆ లైన్స్నే వాడుతున్నాను దీనికి. అంటే ఒకసారి ట్రైల్ వేసాం, బాగానే అనిపించింది. ఇది ఒకటి, ఇంకొకటి చూపిస్తాను మీకు. సెకండ్ స్టెప్ బాగా వస్తుంది, రావాలి. అంటే ఇది ఫస్ట్ది మేము తయారు చేస్తాం. అంటే మాకేంటంటే అండి, పేరెంటల్ని బట్టి ఊహిస్తాం అంతే. అంటే మన ఊహ కరెక్ట్ కావచ్చు కాకపోవచ్చు, మనమేం విశ్వామిత్రులం కాదు కదా. ఇది నేను ఈసారి ఇప్పుడు ఇది చూసినాక మాకు అనిపించింది బాగానే ఉంది. ఒక 10 గ్రాములు 20 గ్రాములు మళ్ళీ ఫామ్లో ఎందుకు చేయకూడదని చేస్తున్నాము. వస్తే నేను మీకు ఇస్తానండి వీరి ద్వారా. ఇది 1407 అండి. అదే చూపిస్తా, అక్కడికే వస్తాను. పొలం కూడా అంత బలమైన పొలం కాదు కదా. ఏమండి దీన్ని ఏమంటారండి? ఇది ముడత అంటారా లేదా రోగం లేదంటారు? ఇది సార్ దీంట్లో మామూలుగా వైరస్ అయితే లేదు కానీ ప్రభావం బాగుంది. సరే, నల్లి ఉంది, కాపు కానీ ఇది కానీ. అంటే నేను పేరెంటల్ ఎందుకంటే మీరు చెప్తే పేరెంటల్ని చూసుకుంటా ఉంటాను కదా. మీరు ఆరుమూరిని వాటిని దృష్టిలో పెట్టుకొని చేసి నేను చెప్పాను కదా, వాడి సీడ్ నేను కొనక్కరాను, నా సొంత సీడ్ నేను తయారు చేయడానికి ట్రై చేస్తాను. దానికన్నా మంచిది. ఇది ఎట్టుందండి? ఏమండి ఏదైనా 20 మొక్కలు అంటే ఒక మొక్క చావచ్చు ఏం కానీ 20 నుంచి ఉండదు, 20-21 ఉంటాయి. ఇది బాగుంది కదండి. నేను ఇందా చెప్పే కదండి, ఇప్పుడు మొదట్లో కొంచెం కష్టం అనిపించవచ్చు, రైతుకి లాభం వస్తే అందరం వెళ్తా దానికెళ్ళే. లేదు అదే రాసుకో వైరస్. సరే ఇవి 2 గాయవండి. చేస్తున్నా. ఇది ఎక్సలెంట్. సార్ రండి, ఇందాక రామారావు గారు ఇక్కడ మీరు అన్నారు కదా,
ఇది ఎట్టుందండి? ఇది ముడత వైరస్ లేనట్టే ఉన్నట్ట? వైరస్ లేదని రాసుకోమా, మనం తర్వాత పేరెంటల్ నాకు అంటే పేరెంటల్ మట్టి అయితే రావచ్చు, మెయింటెనెన్స్ మట్టి. అది సార్ ఆ వెరైటీ బాగుంది, ఇది లావుగా ఉంది. ఇది గమనించింది ఈ ఇక్కడికి వచ్చేసరికి మరి ఈ రింగ్ అనేది అంటే అది జెనెటికల్ క్యారెక్టర్ కాదండి, మీరు పోషకాలను బట్టే వస్తుంది అది. కాకపోతే ఇది మామూలు తేజ అండి, మామూలు తేజ. కాకపోతే మీరు గమనించండి, అందుకే చెప్తుంది ఈ బ్రాంచెస్ చదువుతుంది. ఇది మీరు దగ్గరే తీయాలి ఇది, లేకపోతే మటుకు మామూలు తేజాలకు 10 వేస్తే మటుకు వాడికి రాదు, దిగుబడి తగ్గుద్ది. ఇది కొత్తదే, ఇది ఇంకోటి కొత్త. ఇది ఎట్టుందండి ఇది? అది వేరండి, అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇక్కడ తిప్పాలని అది మీ వెనకదండి మామూలు తేజ. ఇది కొత్తదేనండి. రైట్, ఇది బాగుందా? అన్ని విధాలా బాగుంది, అన్నిటి విధాలా నోట్ చేసుకుంటాను. మళ్ళీ కూడా కట్టుకునే క్యారెక్టర్ ఉంది. నెంబర్లండి అయితే బాగుంది. ఇదండి, ఇది రండి రామారావు గారు. అది కాదులేమ్మా, అది కాదు. ఇదైతే ఇదొకటి మీరు చూపించారు, అది మీకు 100 గ్రాములు 100. బాగుంది, సరే ఇస్తాను. అన్ని విధాలా బాగుంది. రైతు ఏదైతే కోరుకుంటాడో అన్నీ ఉన్నాయి. రేట్ ఉంది, ఈ నెంబర్ హైట్ కూడా క్వాలిటీ నెంబర్ రాదండి, 10 గ్రాములు 2405. ఎంత ఎట్లా వస్తుందండి మీకు ఒకసారి? రాదు కదా, 2405. ఇది అండి, ఇదండి రామారావు గారు, తేజాలు 2405. ఇది రండి వెంకటేశ్వర గారు, ఇది రోగం ఎట్టుందండి? ఇది లేదు, శాంపులే అంతే, 2 గ్రాములు 3 గ్రాములు. పైకి వచ్చినాకనేనండి, కింద ఎప్పుడు తగ్గదు, ఎప్పుడైనా కింద తగ్గదు మీకు, పైకే. ఆ గెనుక ఉండటం వల్లే కింద తాలుగాల. అవును, అన్ని ట్రైల్. ఇందాక కదా 1407. ఇది రోగం ఎట్టుంది చెప్పండి? ఇది తేజలా కలవరా? లావులు కాదు, మీరు చూడండి, ఇది కింద తాళైద్దా లేదా? కాదా? కాదు కొద్దిగా కాదు, తాళ్ళు లేదు చూసుకోండి, కింద నుంచి కాస్తుంది కదండి ఇది. నీకు గమనించవలేదు, ఆ కాయ కొయ్యి ఈ కాయ కొయ్యి ఈ పసులు చూసుకో, అండ ఎక్కువగా ఉంది. అది యాక్చువల్గా విత్తనం తక్కువ ఉన్నది, తాళ్ళు రాకూడదు. మీరు ఫీల్ అంటే అర్థం కదా, ప్రొడక్షన్ మేము ఇక్కడ చేయము, రైతులకి ఇస్తాము. ఎవరైనంతే, ఏ కంపెనీ అయినా, ఏ మైకో ఓడి చేయడు, కొత్త సరికి దేనికి సంబంధం చేయలేము మేము.
అంటే మీరు ఇందా చెప్పారు కదా పారామీటర్స్, రోగం రాకూడదు, బాగానే ఉంది. ఇబ్బంది ఉంది. 1452 క్రాసింగ్లు చేసే మా సొంతది, అది క్రాసులు చేస్తాం అంతే. ప్రొడక్షన్ ఇక్కడ చేయం కాదండి, ఇక్కడ అంతా చేసే మనం ఎక్కడ చేస్తామండి, ఏ కంపెనీ చేయదు, రైతుల చేత చేయాల్సింది. ఎవరన్నా నేను సొంతంగా చేస్తానంటే అబద్ధం, ఫౌండేషనే సొంతంగా చేస్తాం. నేను చెప్పే దౌర్భాగ్యం ఏంటంటే 195 కంపెనీలు ఫౌండేషన్ తయారు చేయాలి. వాడికి ఫౌండేషన్ ఏదో తెలియదు, ఆడ తెలియదు, మగ తెలియదు. వాడు ఒక కారు వేసుకొచ్చి నేను కంపెనీ ఎండి అని అంటాడు, అమ్ముతుంటాడు. ఇదిగోండి, ఇది ఎట్టుందండి రోగం దానికి ఒకటే, ఒకటేనండి సరే. ఇది కాదు, మీరు గమనించండి ఒక్క నిమిషం. ఒకటే చెట్టు ఏమైంది, చెట్టు సెంబోర్ అయింది, చెట్టు కాండం కొట్టేసిందండి. కొట్టేసినప్పుడు మీకు మారుద్ది. ఇది చూడండి మీరు, అదే రైతుకు చెప్పేది నేను కూడా. ఇప్పుడు దీంట్లో కూడా కొన్ని కొమ్మలు సింగల్ కాసినాయి, కొన్ని కొమ్మలు డబల్ కాస్తున్నాయి. అవును, 6 ఒకే సైజు ఉన్నాయి. అంటే కొన్ని జెనెటికల్గా ఇప్పుడు ఒక్కొక్కసారి ఉంటుందండి, అందరికి 5 ఏళ్ళు ఉంటాయి, ఒకటి వస్తుంది ఎప్పుడన్నా. అంటే అది దానికి ఖచ్చితంగా వచ్చేదని చెప్పలేం, అది ఖచ్చితంగా జెనెటికల్ కాదండి, అది రేపు వచ్చేది అట్లా రావాలని లేదు. అంతే. ఇది చూడండి సరే, ఇదేట సార్ ఇందాక వచ్చింది చూడండి. రామారావు గారు కొంచెం రండి, మీరు అంటే కొంచెం నాకు అవసరం, అంటే నాకు చెప్తే నేను నేర్చుకుంటుంటా కదా. అంటే ఇప్పుడు ఇందాక మీరు అన్నారు కదా, ఇది ఇప్పుడు లేట్గా వస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు. మొన్నటిదాకా ఏం లేదు దీని సినిమా. ఇదిగోండి ఇప్పుడు కాసుకుంటూ వస్తుంది. తేజాల పోద్దా మీరు అన్నారు కదా, మొన్నటిదాకా నచ్చల, కింద కాయలేదు. మీరు ఇందాక అక్కడ చెప్తారు కింద కాపు లేకపోతే తాలు తక్కువ వచ్చుద్ది, పైకి వచ్చి నాకు వచ్చుద్ది అని. ఇప్పుడు దీనికి ఇది ముడత ఏమైనా ఉందా, ముడత కానీ వైరస్ కానీ చెప్పండి. ఇప్పుడు వస్తుంది కదా, ఇది గమనించారు కదా మీరు. మిగతా వాటిలో లేనంత పైన దీనికి ఫ్లష్ ఉంది ఇప్పుడు, ఎందుకంటే కింద కాయలేదు కాబట్టి. నల్లి ఉన్నా కానీ ఈ విధంగా ఉందంటే బాగానే ఉంది. అదే కొంచెం లేట్ ప్రాసెస్. అదే ఇందాక చెప్పే కదా మీకు, హైబ్రిడ్ ఇప్పుడు లేట్, ఒక్క కాపు కాసిన 20-25 క్వింటాలు కాస్తుంది. ఎంత రామకృష్ణ 1476. హలో ఇదే హలో మేడం, నేను బయట పని మీద నాకు ఇన్సూరెన్స్ లేమొద్దండి. ఇటు రండి, ఇంకా ఉన్నాయి ఇక్కడ తేజాలు. ఇది చూడండి సార్, ఇది చూడండి తేజాలకి కాదు, ఇక్కడ నుంచి వస్తాయండి. ఇది ఎట్టుంది, ఎట్టుంది అది? నాటి కింద రాయమ్మ 1450. ఇదిగోండి, మీరు ఇందాక తేజాలు అడుగుతున్నా, ఇదిగోండి ఇది చూసుకోండి. ఇప్పుడు మధ్యలోకి వచ్చేటప్పుడు చేలోకి చూడండి ఎన్ని వెరైటీ. 59 ఇది బాగుంది కదా అన్నిటికీ. ఇది పేద నెలకి ఇచ్చామనుకోండి, వాళ్ళకి బలమైన స్థాయిలో అయితే పెరుగుద్ది, మాదే స్థాయిలో అయితే కాసుకుంటారు. అది తాలుగా మామూలుగా మనం ఎండుగా చూడాలి, ఆ టైపే ఉంది. ఆకు మందంగా ఉంది. అదే తాలు కూడా రాదు, ఇది ఆకు కూడా మందంగా ఉంది సార్. అదే అంటే ఏంది, నీకు కావాలంటే కాయలు ఎన్ని కాయలు పంపించమంటే పంపిస్తాను, నాకు చెప్పండి. మళ్ళీ మీరు నెంబర్ నోట్ చేసుకుంటా నేను. మా రామకృష్ణ
అమ్మ 1459 ఎండుకాయలు కావాలి రాయమ్మ. వాళ్ళకి ఎండుకాయలు కావాలంట. మీకు కాయలు కావాలంటే పంపిస్తానండి అండి నాకు. ఇది రైట్. ఇది అని ఇది రోగం ఎట్టుంది చెప్పండి. అవును, ఇది రోగం ఎట్టుందండి. ఇది ఎట్టుంది. అవును, ఇది 1451 నాకు వచ్చినట్టుంది ఇది ఒకసారి. ఇదండి రోగం. ఇది అంటే ఎక్కడన్నా ఒకటి ఉంటే రావచ్చు, రాదని నేను చెప్పను. మేము అవి సరి చేస్తామండి. రిలీజ్ చేసేటప్పటికి ప్యూర్ చేసుకుంటూ వస్తాం. ఇది ఇందాక చూసామండి. ఇది అక్కడ ఓపీలో నాటుకాయ కింద పోద్ది అన్నారు మీరు. చూడండి అక్కడ ఇక్కడ రెండు ఒకే రకంగా ఉంది. 13 నాటుకాయ అని చెప్పారు అప్పుడు. ఇదిగోండి సార్, ఇది షార్క్. మీరు ఇందాక చూశారు కదా, సేమ్ ప్యాకెట్. మరి అక్కడికి ఇక్కడికే తేడా ఉంది చూసారా. పక్కగా వేసిన దానికి ఒక మధ్యలో వేసింది. అక్కడికన్నా ఇక్కడ కొంచెం మెరుగ్గా లేదా చెప్తున్నా. ఇదిగోండి 598 అక్కడికి ఇక్కడికి. మరి చూడండి చివరి వేసిన దానికి ఇక్కడికి. ఏవి పోయినాయి. ఇదేంటండి, ఇది వైరస్సా ముడతా ఏది నల్లి వల్ల పై ముడత. ఇది కాపు చూడండి, తేజ గారు. డ్యామేజ్ కూడా పోదన్నా మన నేలలో లావు. ఇందాక మీరు కాయలు కోసారు కదండి, చిన్న కాయ అన్నారు ఎవరు. 1485 చూడండి. ఎవరి దగ్గర ఉంచారు అది చూడండి అక్కడ. చూడండి అక్కడ దాకా రోగం చెప్పండి. 1485. ఇంకో చోట వచ్చింది, మూడో చోట అని చెప్పే కదా ఇందాక మీరు చెప్పారు కదా. కాయ మీకు రింకిల్ రాకుండా చూడండి. ఇది తక్కువ ఇచ్చి అడుగు మంది మంచిది అందరికి ఇచ్చాము. సరే ఇందాక మనం అక్కడ కాదు కోసం కదా. ఇది బాగానే ఉందండి. ప్రొడక్షన్ ఇచ్చుకోవచ్చా? నెక్స్ట్ టైం ఒక 5-6 గ్రాములు సీడ్ ఇస్తా. 1485.
గింజలు కూడా ఎక్కువే ఉంటాయండి మా లెక్క ప్రకారం రావాలి దానికి. ఇదండి పలసగా ఉందా కాప? ఇది ఎట్టుందండి? ఇదేంది? ఇదేంటే ఆర్మూరే, ఒరిజినల్ ఆర్మూర్ ప్యాకెట్. మరి వాళ్ళ ఎక్కువ అమ్ముతున్నారు కదండి ఆ సెగ్మెంట్. చెప్పారు కొనేటప్పుడు ఎగబడి కొనరు, అమ్మేటప్పుడు ఏమో దిగబడుతున్నారు. ఇది ఎట్టుందండి? కొద్దిగా చూడండి. కోయలేదండి, కోయలేదు. ఇట్లా ఏది కోయలేదండి, అబద్ధం ఎందుకు? ఆ ఫస్ట్ 2 వరుసలే కోసింది, తర్వాత కోయలేదు. కాకపోతే ఇది నాటడం లేట్గా నాటాం, 15వ తారీఖు 16వ తారీఖు నాటాం. 16వ తారీఖు అదే నేను చెప్తున్నా. ఇక పెరుగుతా పోయింది, 23, 25 దాకా వచ్చి. పోద్దా పొడవు? పోద్దా? అదేనండి, ఇదే 14, 16. అమ్మా రాంకృష్ణ, అమ్మా రాంకృష్ణ, 14, 16 రాశాం కదా ఇంతకుముందు. అంటే నేను చెప్పాను కదా, ఇప్పుడు ఏమైందంటే చెప్తాను. ఏమైందంటే మీరు 2 రకాలు ఇందా చెప్పా. ఒకటి సిఎంఎస్ బేస్డ్ అని ఉంటుంది. అంటే ఏంటంటే మీరు అవగాహన చెప్పమంటే చెప్తాను, లేదా మీరు చెప్పండి. సిఎంఎస్లో ఏమైందంటే మీకు మొగ్గ ఒలిసే పని ఉండదు. పూర్తిగా చెప్పాలంటే ఇప్పుడు ప్రతి దగ్గర ప్రతి చెట్టుకి ఆడ పువ్వు, ఇది రాసుకోమ్మా 14, 16 రాంకృష్ణ. ఇప్పుడు ఒక పువ్వులో కాయ కావాలంటే ఆడది ఉండాలి, మగది ఉండాలి, 2 ఉండాలి. ఇప్పుడు ఇవేంటంటే ఈ పువ్వులు ఏమైందంటే మీకు ఆడ లక్షణం ఉంటుంది, మగ లక్షణం ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఆడదాని కింద వాడేదాంటూ ఆడది ఉంటుంది, మగది ఉంటుంది. మగదాంట్లో వాడేదాంటూ మగ లక్షణం ఉంటుంది, ఆడ లక్షణం ఉంటుంది. మేమేం చేస్తామంటే సాయంత్రం పూట ఎమాస్కులేషన్ ఇస్తాం. అంటే ఏంటంటే మగదాంట్లో ఆ వీర్యం రాకముందు దాన్ని తీసేస్తాం. తీసేసినప్పుడు అది ఒక్కటి. తెల్లారి వేరే చెట్టు ఉంటుంది కదా, దాని మగది పుప్పటి తెచ్చి మాత్రమే అద్దుతాం. అప్పుడు సంక్రమణ చెందుద్ది. ఇవన్నీ 598 కానీ ఎస్ఎస్ ఇవన్నీ. ఇప్పుడు మీకు నెంబర్ 5 ఉంది మా దగ్గర. ఇప్పుడు కొన్ని హైబ్రిడ్స్ ఉన్నాయి. వాటిలో ఏమైందంటే మీకు ఆడదాంట్లో మగ లక్షణం అసలు ఉండదు. అంటే మీరు దాన్ని మగ చెట్టు తీసుకొచ్చి మగ పువ్వు తీసుకొచ్చి రుద్దకపోతే కాయగా ఇదనమాట. దాన్ని సిఎంఎస్ బేస్ అంటారు. ఇప్పుడు అలాంటిది ఇది. ఈ కాపీ కొట్టడానికి ఉండదు. అంటే చాలామంది దగ్గర ఉంటాయి, చిన్న వాళ్ళు ఎవరి దగ్గర ఉండవు. అంటే దీన్ని మీరు ఆ లైన్ చేయాలంటే 7 సంవత్సరాలు పట్టుద్దండి. 7 సంవత్సరాలు చేసినా నిలబడుద్దా లేదో తెలియదు. అంటే దొంగతనం చేయడానికి కూడా కష్టం. అది చాలామంది ఉంటారు కదా ప్రబుద్ధులు. అన్నీ కొత్తయేనండి. ఇంకా మీకు చాలా ఉన్నాయి, అద్భుతంగా ఉన్నాయి హైబ్రిడ్స్. ఇంకా పైన ఉన్నాయి. చూద్దాం, మీరు ఇక్కడ కూడా ఉన్నాయి, నేను చూపిస్తాను మీకు. ఇటు పోతే నెక్స్ట్ దాంట్లో నుంచి ఇంకా ఉన్నాయి కొన్ని హైబ్రిడ్స్. ఇదండి ఇది చూడలేదండి. ఇట్రండి. రామారావు గారు, ఇది 3వది. ఇందాక మీకు చెప్పాం కదా, ఇందాక అక్కడ చూశారు. మళ్ళీ 1485 చూడండి. ఇక్కడ కూడా కోటయ్య గారు ప్రొడక్షన్ చేయమని ఎమ్మటే చెప్పారు కదా, చూడండి 3 చోట్ల నచ్చిందా? 85 ఇది రోగం. మూడో చోట చూడండి సైజు కానీ. ఇందాక అక్కడికన్నా ఇక్కడ సైజు రాలా లేదంటారా? నీకు మొదటిసారి కాయలు తెమ్మన్నా కదా. అవే రైట్.
నేనే కోపించింది తగ్గల. అవే బాగున్నాయి పెట్టు. మీకు అలా అనిపిస్తుంది అంతే. తేజాలో ఇది 3వ చోట అండి. 3 చోట్ల రోగం లేదు. 1485. షార్క్కి అసలు దీనికి సంబంధం లేదండి. తేజ ఇది పద్నాలుగు 16. ఇదండి రోగం ముడత వచ్చింది. పర్సనే కదా కాదండి. ఇది మా సొంతది. సొంతదండి అది. ఇదండి ఇది బ్యాడిగా. ఈ చెట్టు ఇదంతా బ్యాడిగా. బ్యాడిగా అంటే కొత్త బ్యాడిగా. సార్ జనరల్గా ఇది వస్తే ఇది ఎట్లా పలసగా ఉందా? ఏమండి ఈ ఆకొత్తి జనరల్గా ముడత రాదు కదా, రోగం రాదు కదా, అంతే కదా, లెక్క అదే కదా. నేను అదంటే మనకి ఒకళ్ళని దృష్టిలో పెట్టుకోవద్దు. ఇప్పుడు మనకి ఈ జనరల్ అంటే క్యారెక్టర్స్ వస్తాయి. ఇప్పుడు జనరల్గా ఏంటంటే నల్లగా ఉన్న వాళ్ళకి కొంచెం రెసిస్టెంట్ ఉంటుంది జనరల్గా. అంటే అంత మాత్రం అందరికీ రెసిస్టెంట్ అని కాదు, కొన్ని పారామీటర్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనకి కంపేరివ్ టు అమెరికా వాళ్ళతో పోలిస్తే మనకి రోగాలు తక్కువ, మన జీన్స్. నేను చెప్తున్నా అంటే ఇందాక కూడా చెప్పే కదా, అందరికీ వర్తించదు ఎప్పుడు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒకటి రండి చూద్దరు అనుకోండి. ఇదండి ఇది రోగం ఉందా లేనట్ట? బాగానే ఉన్నాయా? ఇది ఇంతకుముందు చూసినట్టున్నారు మీరు, నాకు తెలుసు. చూసి చూడలేదు. 1555. ఇదిగోండి చిన్న కిందాక మీరు చెప్పండి. ఇది 1425. అది వేరు ఇది వేరు టెంపుల్. ఇది చెప్పండి ఒక్కసారి చెప్పండి రామారావు గారు. కానివ్వండి పర్లేదు. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 1425. అది 1407. వెహికల్ ఏమైనా ఉందా? 4 అంటే 5 గ్రాములు ఇస్తాను. ఎవరు ఒకసారి చెప్పానండి. ఇందాక మీరు చిన్నకంటే 2 ఉన్నాయని చెప్పి ఇందాక ఒకటి చూపించారు. ఇది 2 హైబ్రిడ్ పొడవు రోగం కానీ కాపు కానీ 25,000 GST. మీరు ఇందాక దాన్ని చెప్పిన 25,000.
ఇది దగ్గరగా ఉంది. ఏ రూపాయి అంటే మనం లక్ష వంద క్వింటాల కన్నా ఇది కొత్తది. ఇందాక మీరు చెప్పే కదా ఈ కాయ కూడా డీసీఎంకి అయితే 100 క్వింటాల కంటే ఎక్కువ ఎత్తారు కదా. సీడ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇదిగోండి మీకు టోటల్ కేరళ తమిళనాడు ఒకరికి అది ఇంకేంది 6,000 7,000 రాసి 4 ఏళ్ళ కింద పంపిస్తే 14-25 కేజీల పొడవు అన్నం పెట్టింది మనకి. గుల్లైనరు మా ఊరు 2 ఏళ్ళ కుండ్రెడ్డి ఇందాక చూసా 1492 బాగుందా? ఇందాక రాసినట్టు నమ్మ రాకేష్ 1492 బాగుంది. ఎక్సలెంట్. ఇదిగోండి ఇందాక మీకు చెప్పాను ఎందుకంటే ఇప్పుడు దానికి దీనికి తల్లులు మారారు. మిగతాది కావాలి కొట్టుకోవచ్చు అట్లా ఉంటాయి, కామన్ ఉంటాయి లక్షణాలు. ఇప్పుడు పిల్ల తండ్రి పిల్లలు ఇట్లా అంటారు అంటే మన తాతలు తండ్రులు ఎక్కడో లక్షణాలు కలుస్తాయి. అందుకనే మేము చెప్పాం 1492. ఇది 15 అని 16 కానీ ఆగస్టులో ఉంటుంది. నేను చెప్తున్నా కదా. కానీ రోగం వస్తుంది కదా అదే చెప్తున్నా. 21 నుంచి 16 నుంచి బాగుందా బేరింగా? ఇదమ్మా ఇది తేజాలాబాద్. ఇది లేట్ కాపు వాటర్ ఎక్కువ ఉన్న కల్లా చిన్న సైజ్ బలం కన్నా ఏం లేదు. వాటర్ ఉన్న కాడ బలం ఉన్నదైతే ఇంకొంచెం సైజ్ అనిపించింది అనుకో. 273 మోయినంగా షార్క్ లోనే చేనుని బట్టి వాటర్ తక్కువ కాసిన వాటర్ ఎక్కువ ఉన్న కాడ షార్కులు లావులు అంటే దాన్ని దృష్టిలో పెట్టుకునే చేశానని చెప్పాను. ఇది 1609 నాగేశ్వరం పక్కా తేజ సార్. ఇది చూడండి పక్కా తేజానా? లేట్ ఉందా? కాపేట ఉంది చెప్పండి. ఇది లేటా? కాయ నల్లగా లేదా? ఈ తేజ పక్కా తేజ నేను అనుకుంటున్నా. మరి అవును సార్. కొంచెం తెల్లకాయ ఏళ్ళు ఉన్నాయి అనేది పెద్ద మార్కెట్. ఇది చెప్పండి మాకు. మామూలుగా ఒక రైతు కొన్ని అక్కడ ఉన్నాయి హైబ్రిడ్స్. ఇప్పుడు ఈ లైన్లో వస్తుంది. 3 సంవత్సరాల నుంచి నచ్చిందండి అందరికీ. 2 సంవత్సరాలు ప్రొడక్షన్ ఇచ్చా రాలా. ఈ సంవత్సరం వస్తుంది. అక్కడ ఉంది ఒక హైబ్రిడ్ చూపిస్తారు. ఇది కొంచెం ఇదే. ఇందాక మీరు ఇది 13 ఎంత ఇదే కదా. అక్కడ మీకు చూపించి పచ్చిమిరపకాయలు చూపించా. ఇది ఎట్టుందండి కాకపోతే ఇది పచ్చిమిరపకాయని చేసాం అంటే రెండింటికి పనికి వస్తుంది. కాపు ఎట్టుంది? ఎక్సలెంట్ కలర్. ఎండితే మటుకు కలర్ సూపర్గా ఉంటుంది. అంటే మీకు కాయ కలర్ కూడా చూడండి. గోల్డ్ కలిసిన రంగు కలిసి పచ్చికాయ అంటే జీన్స్ వేరు. కొన్ని మొక్కలకు ఉంది. అది రాకుండా చేయొచ్చు. 2-3 జనరేషన్ అయితే ఆగొద్దు చేయొచ్చు. ఇది ఒకటండి. ఇది ఇప్పుడు రేపు ట్రైల్కి ఇవ్వాలంటే ఇది ఉంది సీడ్. ఇది చూడండి సార్. తెలుపులో రోగం తక్కువ. ఇక్కడ నుంచి ఉన్నాయి. పెద్దలు లావు తక్కువ. ఇది రోగం చెప్పండి మీరు. మేము అనుకోవడం కదా, మీరు చెప్పండి. వచ్చే ఉంటే నేను చెప్తాను. ఇందాక అది వచ్చిందని నేను చెప్తాను. ఇది ఇప్పుడు లేదు.
అంటే బాగుంటే నెక్స్ట్ చేస్తా. ఇది ఎట్టుందండి ఇది? బాగానే ఉంది ఇది. హ్మ్. ఇది చేయొచ్చు ప్రొడక్షన్. రేట్ బాగానే ఉంది. కాదండి అది వాటికన్నా బెటర్ కదా ఇది 1594. ఇది చూడండి లావుల్లో ఇంకో వరుసలేండి. ఇది ఎట్టుందండి బేరిగా ఏమండి? ఇదిగోండి కలర్ చూడండి. ఇది లేట్గా నేను నాటింది, నాకు తెలిసి 20 తర్వాతనే. 24 అండి. ఇంక 3 నెలలు కాల, రేపటికి 3 నెలలు అయింది. లావుల్లో మీకు ప్రొడక్షన్ వచ్చేదంటే చెప్పండి. ఇది రాదు, ఇది రాదు. నెక్స్ట్ కోయండి. ఇప్పుడు చాలా కోసారు. 2 in 1కే 2 in 1కి మీకు ఎక్సలెంట్. ఈ టైం దాకా పచ్చి పడాల్సింది. ఏది 40 డేస్కి వస్తుంది ఇది. అయ్యి అబద్ధం అండి. 40 రోజులకి ఎందుకు వస్తుందండి మీకు? 50 రోజులు దాకా 50 రోజులు ఊరికే 40 అమ్ముకోవడానికి చెప్పడం తప్ప. మంచి వెయిట్ ఉంది బాగా. ఇది రోగం ఏంటుందండి? కన్నా కూడా ఇది weight ఉంది బాగా. ఆ కాయ కన్నా కూడా ఇది వెయిట్ ఉంది కాయ. 15 మీడియం సైజ్ ఇదేమో హెవీ సైజ్. ఇదే బెటర్. మనకి హెవీ ఉండాలి, మన నేలకి సైజ్ తగ్గుతుంది. ఒక మనిషి 2 గోతాలు కొయ్యాలి. గోతాలని కాదు, కాటాలు కూడా. కాయ బాగుంది. నెక్స్ట్ ఇయర్కి ఇస్తా. అదే ఇప్పుడు డ్యూయల్గా చెప్పా కదా మీకు. ఇది వద్దు కదా. వద్దనే ఉంది సార్. కాయసి తెగులు లేకుండా ఉంటే మీరు చెప్పండి మరి. ఇదిగోండి తెగులు పెరిగే లక్షణాలు ఉండాలి మాకు చెట్టు కూడా. మీరు డ్యూయల్ గంటగా ఈ సంవత్సరం వచ్చిందంటే కదా, వేసేవాళ్ళు ఉంటే చెప్పండి, నేను సీడ్ ఇస్తాను. ఇక్కడ ఉంది ఒకటి చూపిస్తానండి. ఎలా ఉంది చెప్పండి. ఇది ఒక కోత 2 కోతలు కోసుకోవడం రైట్ అంట. మళ్ళీ ఏమండి ఇది ఎట్టండి రోగం కానీ? ఇది 25వ తారీఖు అండి నాటింది. నేను ఇందాకనే చెప్పా. మేము ఏదనుకుంటున్నాం, రోగం తట్టుకోవాలి, కాపు రావాలనే చేస్తాను. నేనే చేసిన రైతుకు బాగుపడాలని. ఫలానా వాళ్ళు లాగా ఉండాలంటే వాడి దొంగతనం చేసుకోవచ్చు కదా. ఎందుకు రైతు అడుగుతాడు మమ్మల్ని. సార్ ఇప్పుడు ఒక్కటి గుర్తుపెట్టాను, నేను ఎప్పుడు మీకు ఒక 20 కిలోలు ఇచ్చి నేను అమ్మమని చెప్పా. వేపించుకుందాం. నేను చెప్పా కదా, కలర్ ఎట్టుంది, కాపు ఎట్టుంది, రోగం ఎట్టుంది, దగ్గరగా ఉంది కదా. నెక్స్ట్ ఇయర్ మనం చేసుకోవడం అదే కొత్తది క్రియేట్ అవుతుందండి. ఇప్పుడు మమ్మల్ని రైతు అడిగినప్పుడు మేము కాయలు ఇస్తా, ఇదిగో ఇట్లా ఉంటుందని చెప్పటమే. ఇది ఎట్టుంది రోగం? ఇది బజ్జీకి. ఇది 1191. ఇది వస్తుందండి 1191. ఇది వచ్చింది, ఇప్పుడు సీడ్ వచ్చింది, ఇచ్చాం. ఇదిగోండి ఆయన వేస్తారు, అడగండి. బాగా రైతు హాఫ్ ఎకర్ ఫ్రీగా ఇస్తారు సీడు. రోగం ఎట్టుంది అన్నీ చూసుకోండి ఇక్కడనే. రైట్. ఇక మీ ఇష్టం అండి. మీరు 34 అమ్ముతారా 64 అమ్ముతారా నాకు తెలియదు. అది మళ్ళీ రేపొద్దు నన్ను అనొద్దు. పచ్చికాయ కూడా పోతుంది. అది 100లో 50 వచ్చినా ఫస్ట్ వర్షాలు పడతాయి కదా సార్. మాకు
డ్రై చిల్లీ కానీ ఆపిండి అనుకోండి, అదేమైందంటే వాడు గ్రేడింగ్కి ఖర్చు ఏమి రావు. ఇదిగోండి ఇది ఒక్క నిమిషం. ఇది మన తరుణ్ సెగ్మెంట్ 341 సెగ్మెంట్. ఇది మాది ఇంకొకటి కొత్తది, మాది ఇది ప్రీమియం అంతా 34. ఈ రెండిట్లో చెప్పండి నాకు. రెండు మాయాలండి, చెప్పండి పర్లేదు. ఇది కొత్తదండి, కొత్త బ్లడ్. ఇది కొంచెం సైజ్ అన్న కాయ రోగం ఎట్టుంది? రోగం అది 3 సంవత్సరాలు కొంచెం లావన్ను కాయ ఇదే బాగుంది దీనికన్నా కూడా. ఇది ఈసారి అమ్మామండి, 2 కిలోలు అమ్మాం, రిజల్ట్స్ వస్తాయి. అన్న ఇది ఏమైందంటే ఇటువైపు ఈ దొండపందిరి ఉండేసరికి 2 సార్లకి దీనికి ఎక్కువ ఉంది. ఇంకొకటి ఉందిలేండి, ఇక్కడ 1, 2 ఉన్నాయి, చూపించుకుంటూ పోదాం. ఇదండి ఇది ఎట్టుంది? ఇది 2 చెప్పండి. 341 కదా, ఆ సెగ్మెంట్లో చేసి లాస్ట్ 2 ఇయర్స్లో అందరికి నచ్చింది. అప్పుడు వేరే పిలిచిన వాళ్ళకి అందరికి. దానికి రోగంగానే అది ఎట్టుంది? ఒకప్పుడు పోయేది మీ దగ్గర 73 పోయింది. 73 కన్నా రోగం తక్కువ అని చేసాం. 73 పోయింది. ఈ 73 టైపే కానీ ఇప్పుడు అడగట్లేదు సార్. అది రోగం ఎట్టుందండి? టైపే కానీ మనం ఏం చేయాలంటే మళ్ళీ 73 టైప్ అని ఇచ్చి అలవాటు చేయాలి. అవును అయితే 73 కొన్ని సంవత్సరాలు వెళ్ళింది. అవును, మొదట వెళ్ళింది అది ఎక్కువ. ప్రకాశం జిల్లాలో ఎక్కువ వేసేది అదే 73 ఫస్ట్ లో. స్టార్ట్ అయినప్పుడు ఈ హైట్ పెరిగింది. ఇది ఎట్టుందండి? లేట్గా వేసింది. ఇది 2 నెలలు 13 రోజులు అండి. ఇది ఒకసారి చూసేవాళ్ళం చెప్పండి. ఇది ఎట్టుందండి? ఇది కాపెట్టు రోగం కానీ కాపు ఎట్టుందండి? ఇది పొడవలు 14, 20, 73 ఏరియాలో ఇవ్వచ్చా? దాంట్లో కూడా కలవదా? ఇది ఎట్టుంది? ఇందాక మీరు అక్కడ చూశారు 1191 ఎవరైనా వేస్తారంటే సీడ్ వచ్చుద్దని చెప్పే కదా ఇందాక. ఆయన ఎవరు వెంకటేశ్వర రాసుకున్నాడు కదా, చూసుకో. అదే హైబ్రిడ్ ఇక్కడ కూడా ఉంది చూడండి, 1191. దేని కింద పద్దండి? ఇది ఎట్టుంది కాపు? ఒకసారి ఆయన రమ్మని వాళ్ళ పెద్ద రైతు. క్లాసిక్ ఎంత పొడవు ఎందుకు వచ్చిందండి మీకు? నెంబర్ 5 దగ్గరగా లేదా? మీరు చెప్పాలి, నేను కాదు కదా చెప్పాల్సి. ఒకప్పుడు రామారావు గారు ఇక్కడ ఉన్న ఒకసారి ఇది వేరు 5 గ్రాములు 15 దాని నెంబర్ వేసి
ఇది రోగం 410 లో కలిసి ఎందుకంటే ఆ జీన్స్ చూసుకుంటాను నేను, అందుకని మిమ్మల్ని ఇంతసేపు అడుగుతాను. వైరస్ ఆగేటానికి దగ్గరగా ఉందని చెప్తే దాని మీద ప్రయోగాలు చేస్తూ ఉంటాను, ఆ జీన్ మీద. ఇది రాసుకురా అంకుశ. నమస్తే సార్. అంతకుముందు మన దాంతో చెంకి టమోటా ఉండలే సార్. ఓకే, వెరీ గుడ్. అంతకుముందు మన దాంతో చెంకి టమోటా ఉండలే 7 years బ్యాక్. నేను మళ్ళీ ఫోన్ చేయను, మనకి డీలర్లు డిస్ట్రిబ్యూటర్లు వచ్చారు ఒక 35 మంది దాకా. నేను చేస్తాను, మళ్ళీ మాట్లాడు. ఇది ఎట్టుందండి రోగం, ఎట్టుంటుంది ఇది? ఆకు కూడా వేరు కలిసి ఇది. ఇది ఇదండి ఎల్లో కాయ వద్దు. కాదు కాదు కాదు, ఎవరైనా చెప్తా. ఇది ఫారిన్లో పోద్ది అండి. ఇది హెబనైర్ కారం ఉంటుందండి. ఇది లేట్ కాసు, ఇది ఇంత వస్తుంది హెబనైర్. ఇది రోగం తట్టుకుంటుందండి. ఇంతే ఉంటుంది, ఇక ఇంతే ఉంటుంది. ఇది తట్టుకోవాలంటే ఆకు మందం ఉండాలి. మందం కాదు, ఎడల్పు వస్తే ఏమైందంటే తొందరగా అటాక్ అవుతుంది. ఇదే అవును హెబనైర్. ఇంత కాయ వస్తుంది. అసలు చపాటా మిర్చి వేరు, ఇది కారం బాగుంటుంది. ఏం కాదులే, ఏం కాదులే, పండలేదు. ఏముండదులే చూడాలి, లే అట్లాంటివి లేవులే. నేను చెప్పే కదా మీకు, ఇవి ఇది వాడతారు ఫారిన్ వాళ్ళు, ఇవి కూడా వాడతారు. వాళ్ళు యాక్చువల్ ఏం ఇదా చెప్పే కదండి, ఇవి చిన్న చిన్న పొరలు తీసుకొని నీళ్ళలో వేసుకొని ఇదే కాపు మరి ఎట్టుంది? ఇది మామూలు తేజ, మామూలు తేజ మేము అమ్మింది. అది దీన్ని మీరు అక్కడ కూడా చూశారు, వేరే తేజ అని. ఆయన మంచి సైంటిస్ట్ అండి. ఐపీఎం మీరు ఏ ల్యాబ్లో, గవర్నమెంట్ ల్యాబ్లో తీసుకొచ్చి చెక్ చేసుకుని ఆయన దాని మీద ఏం రాశాడు అదే ఉంటుంది. మిగతా వాళ్ళందరూ గ్రూప్ కానీ కంపెనీ